బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఆఫీస్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ బ్రో. సినిమా వస్తుంది 21st రాజు వెడ్స్ రాంబాయ్. నాకు ట్రైలర్ చాలా నచ్చింది, ఆ పాట అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది డెబ్యూటాంట్ డైరీస్ బ్రో. ఈ సెగ్మెంట్ పేరు. సినిమాలు తీసే స్టేజ్కి ఎలా వచ్చారు డైరెక్టర్స్, వాళ్ళ ఫస్ట్ సినిమా జర్నీ ఏంటి అని సినిమా రిలీజ్కి ముందే చేస్తున్నాం. జనరల్గా రిలీజ్ తర్వాత చేసేది, ఇప్పుడు రిలీజ్కి ముందే చేస్తున్నాము. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బ్రో, మైసూర్ బజ్జీనా బోండానా బ్రో? బ్రో తర్వాత తింటా బ్రో. చిల్లవండి, రిలాక్స్ అవ్వండి ఫస్ట్. బ్రో మనోడు దెబ్బేశాడు, బోండాల బదులు పునుగులు తెచ్చాడు. ఇదండి అన్నీ పెడుతున్నా, తింటూ ప్రశాంతంగా మాట్లాడుకోండి. ఓకే, రిలాక్స్ అవ్వండి. ఏ ఊరు బ్రో? అది ఇల్లెందు అవతల ఊరు ఉంటుంది బ్రో. ఎక్కడ? ఇల్లెందు, మన కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మైబాద్ ఇల్లు. ఎంత దూరం అది ఇక్కడ నుంచి? అంటే అవర్స్ అయితే ఒక 6 hours అవుతుంది బ్రో, 6-7 hours అవుతుంది. సో పుట్టింది పెరిగిందంతా అక్కడనేనా బ్రో? ఎట్లా ఉండే బ్రో చైల్డ్హుడ్? సినిమాలు ఎప్పటి నుంచి చూడడం మొదలుపెట్టింది? అది క్రేజీ మూమెంట్ బ్రో. నాకు నా 4th క్లాస్లో ఆది ఉంటుంది కదా బ్రో, గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయి మనకి, పెద్దవి వచ్చాయి. ఇప్పుడు ఈ కాదు, హీరోలు అవి వచ్చాయి. వాటి వెనక వాళ్ళకి హీరోలు వస్తే వాటి వెనక ఇష్యూ హ్యాపీ ఏమంటారు అవి ఉండే. అవి రూపాయి గింత ఉంటాయి. పెద్ద అయితే ఒక 10 రూపాయలు ఉండే. అలా ఎన్టీఆర్ అది అప్పుడే ఫ్రెష్. అది నాకు ఎందుకో ఇష్టం. మళ్ళా స్టూడెంట్ నెంబర్ 1 ఇట్లా మాట్లాడచ్చు ఏం కదా బ్రో? మీకు ఏం మాట్లాడాలో మాట్లాడండి బ్రో, అంతే బ్రో. అయితే స్టూడెంట్ నెంబర్ 1 బ్రో. ఫస్ట్ నేను నాకు డ్యాన్స్ ఇంట్రెస్ట్, మిమిక్రీ కూడా ఇచ్చి ఉండే. మిమిక్రీ డ్యాన్స్ ఈ రెండింటితోటి వీళ్ళ చేస్తూ ఉండండి. ఎన్టీఆర్ ఎందుకో అక్కడ, నేను చిన్నప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్. తర్వాత ఏమైందంటే అట్లా పోతాను బ్రో. ఇప్పుడు నువ్వు ఇది పేపర్ ఉందనుకో, ఇది సినిమా పేపర్ అనుకో, ఇలా ఏం సినిమా ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం ఇలా ఎవరు హీరో అని చెప్పి, అప్పుడు వార్తా పేపర్ ఒక్కటి కొంచెం ఫేమస్ బ్రో బాగా. వార్త ఒకటే చదివి రేపు ఎవరు ఏమంటారు ఈ సినిమా ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు హీరో అని ఎవరైనా అడిగారు అనుకో, ఈ పలానా సినిమాలో ఎవరు హీరో అంటే అప్పుడు దీపక్ ఉండే, సంపంగి సినిమా. వీళ్ళు ఎవరైనా సంపంగి అంటే నేను వాళ్ళందరి పేర్లు, డైరెక్టర్ ఎవరు, ఫోటోగ్రాఫర్ ఎవరు అన్నీ చెప్పేటోని. చిన్నప్పుడు నాకు తెలియదు ఎందుకు మాట్లాడతాను అసలు. పేపర్ నుంచి మొదలైంది చదివేటోని, బాగా చదివి ఎక్కించుకునేటోని. అప్పటికెళ్ళి ఇంట్రెస్ట్ ఎక్కువైంది. మళ్ళీ వార్తా పేపర్ యువతలు తిప్పితే మొత్తం ఉంటాయి, ఏ థియేటర్ ఎన్ని అవన్నీ, ఏ సినిమా ఏ హాల్లో ఆడుతుందనా అవన్నీ చదివేటోని బ్రో. నేను చదివి ఇవాళ ఇది లేదు, ఇది పోయింది అని అట్లా అనుకునేటోని. సో అట్లా చిన్నగా అయిపోయింది. నువ్వు నమ్మవు 6th క్లాస్కి ఏమంటారు ఒక ఎన్టీఆర్కి ఒక కథ రాసిన బ్రో. 6th క్లాస్లో రాసిన. నువ్వు నమ్ముతావు? ఏ కథ అది ఇప్పుడు అది ఏమంటే యుగంధర్ అని ఉంటుంది బ్రో. అంటే నాకు ఆ పేరు తెలియదు. యుగంధర్ ఎన్టీఆర్ గారు అప్పుడు ఏం తెలుసు బ్రో. యుగంధర్ అని రాసి కొన్ని టైటిల్స్ కూడా బాగుంటాయని చెప్పి, సైకిల్ కి మనం వేస్తాం వెనకాల ఇది కదా, చిన్న పచ్చ టైప్ ఉంటది, క్యాంచ్ కార్డ్ ఉంటది, దాని మీద రాసేటోళ్ళు. వాడు హైలైట్ ఏంటంటే వాడు రాని సినిమాని కూడా వాడు క్రియేటివిటీ తోటి రాసేటోడు. అరే మీ సినిమా రావట్లేదు, అప్పుడు నాగార్జున బాస్ రాలే, వీడు ఆల్రెడీ వేసున్నాడు మావాడు. వీడింద్ర వేసున్నాడు అనుకో. నేను అప్పుడు ఈ కొత్త అన్నమాట ఈ టైటిల్స్, యుగాంతకుడు, మన పవన్ కళ్యాణ్ది అమర ప్రేమికుడు అని చెప్పి అప్పుడు నాకు బాగా పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీలు అయినా, మన మహేష్ బాబు లవ్ స్టోరీ అంటే అట్లానే రాసుకునేటోని బ్రో. టైటిల్స్ అట్లా వరుసగా రాసుకునేటోని, కథల పేర్లు రాసుకునేటోని. టైటిల్స్ అంటే సినిమాకి కథ రాకముందే ఇట్లా రాసుకునేటోని. అట్లా పోయింది. ఎందుకు రాస్తానో తెలియదు. మా వాళ్ళు పిచ్చిలేసిందని అంటోళ్ళు. అప్పుడు 8కి వచ్చిన బ్రో. ఇది ఏంది బ్రో? ఇది విలేజా టౌనా ఏంటిది? అది ఏది ఊరు? మీ ఊరు? మాది పక్కా విలేజ్ బ్రో, నక్సలైట్ ఏరియా మాది. ఓకే, మాది కొమరారం విలేజ్. సో అంటే అప్పుడు మాకు ఎప్పటిదాకా బ్రో 10th దాకా మాకు రోడ్లు లేవు, ఏం లేవు, కానీ బ్యూటిఫుల్ ఉండే లైఫ్, బ్యూటిఫుల్. సో స్కూల్కి పోయేదంతా సైకిల్ మీద. మా ఊరు జెడ్పీహెచ్ఎస్. ఓకే. సినిమాలు చూసేది ఎక్కడ? ఇల్లందుకు పోవాలా? అది ఎంత దూరం? ఇది మాకు 15 కిలోమీటర్ల దూరం. ఓకే. మళ్ళీ నా అదృష్టం ఏమంటే నా చుట్టుపక్కల మొత్తం ఇటు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతే మైబాద్ ఉంటుంది, ఇల్లందుతో ఇటు ఉంటుంది, అవతల పోతే డోర్నకల్ అని ఒకటి ఉంటుంది. ఏడ పోయినా సరే సినిమాలు అయితే పక్క. అప్పుడు మా నాన్న కొంచెం అంటే మా నాన్న కొంచెం బాగా చిరంజీవి ఫ్యాన్.
ఓకే. మావాడు కూడా దిశపోయాడు సినిమాలకి పాండ్రా అని చెప్పేసి. సో అట్లా నాన్నతో చూసిన సినిమాలు ఏం గుర్తున్నాయి? నాన్నతోటి పోకిరి చూసిన బ్రో. ఓ నైస్ నైస్ నైస్. పోకిరి, మళ్ళీ ఈ ఆడవారి మాటకు అర్థాలు వీరులే బ్రో. నేను కూడా మా నాన్నతో చూసా బ్రో ఆ సినిమా. అవునా బ్రో? ఆడవారి మాటలకు అర్థాలే. డే 1 మా నాన్న ముందు రోజు నన్ను చిత్తగొట్టాడు అనమాట. సో ఫుల్ ఏడిస్తే కంపన్సేషన్ కోసం అని చెప్పి థియేటర్ దాకా తీసుకెళ్లి టికెట్లు కొట్టించి నెక్స్ట్ డే ఫస్ట్ అప్పుడే సినీ ప్లానెట్ ఉంది కదా కొంపల్లిలో, అది ఆడవారి మాటలకు అర్థాలు వేరుతో ఓపెన్ అయింది అది. సో కొట్టిందని కంపన్సేషన్ మా నాన్న రాసి డే 1 తీసుకెళ్ళాడు. అది గుర్తుంది నాకు బ్రో. ఇంకోటి చెప్పనా, మా నాన్న మైబాద్లో లక్ష్మీ థియేటర్ ఉంటుంది బ్రో. ఇప్పుడు అది సూపర్ అయింది కానీ అప్పుడు పాతగా ఉండే. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా రిలీజ్ పోయినాం. నైట్ షో పోయినాం. ఏమైంది తెలుసా, స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ ఏం చేస్తాడు, నాన్న చెప్పి జైలు చదువుకుంటాడు. మై వచ్చి అంటే ఒక్కరోజు పోతే అరే అంటే ఇట్లా మాట్లాడచ్చలేదు కానీ వాడు చూడు జైలు పోయి చదువుతాడు రా, నేను పంపన్నా నువ్వు పోవారా అని చెప్పి తిట్టేటాడు. నువ్వు ఏందన్నా ఇట్లా నేను పోరాగానిగా నాకేం అర్థం కాకపోయేది. సో అట్లా ఈ కంపారిజన్లు ఉండే బ్రో. అప్పుడు జానీ సినిమా ఇవన్నీ చూసి మనం అప్పుడు ఈ పాయింట్లకి సెట్ ఫ్లైట్ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో అట్లా సినిమాయే బ్రో. ఆ తర్వాత ఇక 8కి వచ్చిన అప్పుడు నాకు కళ ఉండే, నేను అది చెప్దాం అనుకున్నా కానీ అది ఏడా నాకు కొంచెం భయం అవుతుంది. ఏంటంటే నేను పండుకున్నా అంటే తొలగింది. నేను పండుకుంటే మా ఇంటికి నువ్వు నమ్ము నాకు అప్పుడే ఎందుకు వచ్చేటో తెలియదు. సీనియర్ ఎన్టీఆర్, మన కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు నలుగురు వచ్చారు. నలుగురు వచ్చి నేను స్కూల్కి పోయి వచ్చేటప్పుడు మా ఇంటి ముందు కూడా కారు ఆగినట్టు నలుగురు కూర్చొని కాళ్ళు ఒప్పుకుంటా కుర్చీలో కూర్చొని, ఏం సత్యం ఎప్పుడు వస్తాడు అంటే మేము తీసపోదని వచ్చినాం, మీ వాడు మంచి ఆర్టిస్ట్ అవుతాడు లేకపోతే ఇంకోటి అని అంటూ ఉంటారట. సో నాకు అది ఫిక్స్ అయిపోయింది బ్రో మైండ్లో. నేను ఎప్పుడు 8th 9th అంటే 7th 6th 8th పోతానా అప్పుడు భద్ర సినిమా రిలీజ్ అయ్యుండే మొత్తం అవన్నీ. సో అది పోతా అంటే మా వాడు రావట్లేదు, కారు రావట్లేదు, హీరోలు రావట్లేదు, ఎవరు రావట్లేదు. ఏందిరా అని మా తాతయ్య ఏంది ఇట్లా అనుకుంటే చల్ వాళ్ళు ఎత్తారు, సీనియర్ అంటే ఎప్పుడో చచ్చిపోయిన రా, నువ్వు పుట్టక ముందు చచ్చిపోయిన ఇప్పుడు ఏడొస్తారా అని చెప్పి తిట్టిండు. ఇది కాదులే అనుకుని సపోర్ట్ దాకున్నా. సో అట్లా నాకు అది మైండ్లో పడ్డది బ్రో. ఆ తర్వాత ఏం చేసిందంటే అదే తర్వాత నటులు కావాలను, నూతన నటీనటులకు అవకాశం అని పెద్ద దాంట్లో వేసేటి ఈనాడు పేపర్లో అట్లా వార్తా పేపర్లో ఆడి వరకు అప్పుడు ఫోటో వస్తుంది. ఫోటో లేదు ఏం లేదు, పేపర్ మీద రాసుకొని హోటల్లో ఉంటాయి కదా ఇట్లనే పేపర్ ఉంటే రాసుకొని పోయి ఇంగ్లాండ్ లెటర్ ఉండే కదా బ్రో, దాంట్లో రాసి పడేసిన బ్రో మొత్తం. నాకు ఇంట్రెస్ట్, నేను ఏం రాసినా నాకే తెలియదు, మొత్తం రాసి స్టార్ లైన్ అకాడమీ అనేది కూడా గుర్తున్నది, దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి పక్కన ఉంటుంది. సో దానికి వేసిన బ్రో. వేస్తే అప్పుడు ఇక ఈ ధ్యాసలో చిరంజీవి వస్తాడు అంటే వీళ్ళందరూ వస్తారు. అప్పుడు నిజంగానే ఇంటికి వచ్చింది బ్రో లెటరు. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఆడికి మా ఊరికి వచ్చింటే మా ఊళ్ళో కూడా పిచ్చోళ్ళు అయిపోయారు. అరే ఏంద్రా నువ్వు, మా అమ్మ నాన్న షాకు, మా తాత మా నాయనమ్మ ఊరే ఏంద్రా నువ్వు రే ఏం చేసినవరా అంటారు. ఇంకా నాకు మా నాన్న కొంచెం ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఫెలో, ఏదైనా ఎమ్మటే తీసుకుంటాడు అనమాట. అరే నువ్వు పోవాల్సిందేరా, నువ్వు సినిమాలో పోవాల్సిందంటే మా అమ్మ చదువు ఉన్నది 8వ తరగతి చదువుతాను ఇంకా ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు ఆగు, వాడికి లెటర్ వచ్చింది ఆడికెళ్ళి ఏమనుకుంటాను అని చెప్పి తీసుకొచ్చింది. ఏముంది లెటర్లో, మీ అబ్బాయి బాగా చేశాడు, మేము అప్పట్లో వాళ్ళు ఎవరు అనే షూటింగ్ ఒకటి ఉన్నదట, ఎవరు అనే సీరియల్లో మాకు ఆర్టిస్టు కావాలను, మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యిండు, సో మీరు 2500 కట్టి మీ అబ్బాయి 2500 కడితే మీ అబ్బాయికి మేము అవకాశం ఇవ్వాలనేసరికి 2500 ఏమన్నది పారాబాయ్ అని చెప్పి మా నాన్న అన్నాడు. మనీ పే చేసి మీరు రావాలని చెప్పేసి ఉన్నది. సో అట్లా పట్టుకొని వచ్చింది మా నాన్న. అతడు సినిమా వెంకటాద్రి థియేటర్ దిల్సుఖ్ నగర్ ఇప్పుడు లేదు, పోయింది. బ్యూటిఫుల్ బ్రో. పోతే పోయినాం అంటే నైట్ అయింది, వచ్చేసరికి నైట్ అయింది. ఇక మా ఊరోడు ఒకడు ఉంటే వాళ్ళ హోటల్ చూసుకుంటే పండుకున్నాం. తెల్లారులేసి దానికి పోయినాం బ్రో. ఆడికి ఆఫీస్ అడ్రస్ ఉన్నది పోయేసరికి అక్కడ పుల్లారెడ్డి స్వీట్ అవతల ఉంటుంది. పోయి యాక్టింగ్ చేసిన బ్రో. ఏం చేసినా తెలియదు, మిమిక్రీ ఇక మొత్తం మిమిక్రీ చేసిన, అవి చేసిన, భిక్ష యాదవ్, పవన్ కళ్యాణ్, సియాజీ అంటే ఇవన్నీ చేసేసరికి వాళ్ళు నచ్చింది, మళ్ళీ కలుద్దామండి అని చెప్పేసి అన్నారు. వచ్చినాం. సాయంత్రం మా నాన్న తెలుసుగా బ్రో, మా నాన్న సినిమా పిచ్చని. సో ఏం చేసిందంటే అతడు సినిమా పట్టపోయాను బ్రో.
అతడి సినిమా పట్టకపోతే లైఫ్లో ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన ఈ ఆడోళ్ళు పెద్ద పెద్దోళ్ళు వస్తారు మొత్తం, అంటే రిచ్ కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అమ్మా ఏంద్రా నాయన అనుకునేది. అంటే హైదరాబాద్లో అప్పటి 2005 హైదరాబాద్లో ఫస్ట్ టైం రావడం హైదరాబాద్ ఫస్ట్ టైం రావటం నేను. హైదరాబాద్ వచ్చి చూసి వాళ్ళని చూసి ఆ సాయంత్రం పూట అవన్నీ గల్లీ మస్తు బిజీ, చాలా యాక్టివ్ ప్లేస్ అది, ఆ సెంటర్ భయంకరమైన ప్లేస్ అది మస్తు ఉండే. అంతా మంచి మంచి వాళ్ళు ఉండే, కలర్ఫుల్ ఉండే, కలరింగ్ ఉండే. మనకు అంటే అప్పుడే కొంచెం కౌమర దశగా అన్ని ఏం చేస్తుండే, అరే అమ్మ బలి ఉన్నది హైదరాబాద్ మళ్ళీ వస్తాం మనం అనుకునేటండి. సో అట్లా అతడి సినిమా చూసి మనం ఇంటికి తీసుకుపోయింది బ్రో. మళ్ళా లెటర్ వచ్చింది బ్రో, మా నాన్న తిట్టిండు, చల్ ఏమదు నువ్వు చదువుకోవాలి, 8వ తరగతి అయిపోయింది ఇక, 8వ తరగతి అయిపోయినాక 9వ తరగతి నుంచి లేదు స్టడీ మీద కాన్సన్ట్రేషన్. ఏమొచ్చేది 2 లెటర్లు ఏముండే? 2 లెటర్లు మీ బాబు సెలెక్ట్ అయిపోయింది ఇక మీరు తీసుకురండి. ఈ డబ్బులు ఏం అడగలేదు? లేదు ఇక డబ్బులు లేవు ఏం లేవు. ఓకే డబ్బులు ఉన్నాయి బ్రో. రెండోసారి కూడా 2500 ఫస్ట్ సారి, 3500 3 రెండోసారి. బ్రో ఇది ఏదో కొంచెం తేడా బ్రో. ఇది మా నాన్న మా తాతయ్య ఇంటెలిజెంట్ ఫెలో బ్రో. అరే డబ్బులు అడుగుతాడు ఇట్లా వద్దులే అని చెప్పేసి అన్నారు. మా అమ్మ అదే మాట అన్నది. ఇక మా నాయనమ్మలు అందరూ వద్దులేరా నాయన అని ఆపిరు. ఆపితే ఇక నేను కూడా చిన్న ఏజ్గా మళ్ళీ మనం ఏం చేస్తాం, మనకి చదువుకొని 8, 9 అయిపోయింది. ఓకే ఇంటర్ అయిపోయింది, బీటెక్ జాయిన్ అయిపోయినా. అది కొంచెం ఇక ఇష్టం లేని బీటెక్. ఎక్కడ వేణుగుడుగుల గారు ఎత్తి మాట్లాడేసేయండి. ఏం కాదు బ్రో అన్నా, అబ్బా కట్ చేసి చేయనా బ్రో ఒకసారి. దగ్గు వస్తుంది కానీ కూల్ డ్రింకే కావాలా. అబ్బా బ్రో స్విచ్ ఆఫ్ అయిందిలే బ్రో. ఓకే ఖతం. ఛార్జ్ ఏమైనా పెట్టాలా? పెడతా ఉంటా బ్రో. ఫోన్ ఛార్జ్ పెట్టేసావా? కింద నా ఇది ఉంటుంది, నా C2C ఉంటుంది కింద. యా తర్వాత మళ్ళా మా తాత వచ్చి చెప్పేసరికి ఇంకా ఆగిపోయి బీటెక్ బీటెక్ బ్రో. బీటెక్లో అంటే కొంచెం ఏముండే అంటే నాకు అప్పుడే 2010 అప్పుడు కాదు 2011 స్టార్ట్ అయింది షార్ట్ ఫిల్మ్ ట్రెండ్. ఒక్కొక్కటి కెమెరాలు పెట్టుకుంటా. ఇదంతా ఊర్లోనే ఉండే మీరు? నేను ఇంటికంచే. మాకు బీటెక్ అంతా ఎక్కడ? కారపల్లి బ్రో మాది. కారపల్లి అంటే దగ్గర ఉండే. సో ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఇంద్రా అనుకున్నా. అంటే అప్పుడు అందరూ కెమెరాలు మన కాడ అంతా ఏముండే, ఇన్కమ్ లేకపోయా ఏం లే. సరే అని చెప్పి ఒక పెళ్లి కెమెరా పట్టుకొచ్చి మా వాడు ఉంటే ఒకటి పెళ్ళారు వానితో ఒక షార్ట్ ఫిల్మ్ తీసిన. అది మా చైర్మన్ గా ఉంటాడు. ఎడిటింగ్ అదంతా ఎడిటింగ్ ఏమున్నది బ్రో, మా వాడు ఒకటి పెళ్లి వాడు ఉంటాడుగా, వాడిని తీసుకొచ్చి అరే ఇద్దరు పెళ్లి వీడియో తింటాడు వాడు. మొత్తం కెమెరా వాందే, ఎడిటర్ అందాదే. అది కూడా పెళ్లి వీడియో టైప్ ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మ్ కూడా. సో ఉందా యూట్యూబ్ లో? లేదు బ్రో, అప్పుడు మనకు అంత లేదు బ్రో. అయితే మా చైర్మన్ ఉండే పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ అని, ఆయనకి ఇన్స్టిట్యూట్స్ ఘోరంగా ఉంటాయి ఖమ్మం మొత్తం, ఆయన ఎడ్యుకేషన్. సో అలా విజయ కాలేజ్ ఉండే ఖమ్మం పక్కన ఉండే, దానికి ఆడికి పోయి వేస్తే కారపల్లి మా కాలేజీలో ప్రైజ్ వచ్చింది, దానికే మళ్ళీ అక్కడ ప్రైజ్ వచ్చింది. సో ఇక ఇంకొంచెం మనం ఏదో ఇంకా కాన్ఫిడెన్స్, ఇంకా బతికే ఉన్నది అనుకొని చలో అని చెప్పి అప్పటికెళ్ళి కథలు రాసిన బ్రో. షార్ట్ ఫిల్మ్స్ రాసేది, ఇది రాసేది అట్లా మొత్తం. ఇక దీని పేరేం పేరు, అట్లనే మా గ్రూపులు ఉంటాయి కదా ఇప్పుడు కాలేజ్ కాడ. ఇప్పుడు ఏమంటారు మా దోస్తులు ఏమనేటోళ్ళు, ఏం చేస్తారా బొంగు వీడేమి ఉన్నదిరా అని చెప్పి వీడు అనేటోడు. నాకు 2 క్యాండిడేట్స్ ఉన్నారు బ్రో, వాళ్ళు నా మైండ్లో పడరు. నన్ను బాగా అంటే బాగా కొంచెం అంటే వాళ్ళు రాసి మనకంత ఫ్రేమ్ నాలెడ్జ్ లేదు ఏం లేదు, అది వాళ్ళు రాసి చెప్పుకునేటోళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకునేటోళ్ళు ఘోరంగా. నేను చెప్పిన అరే ఈ సినిమా అయిందిరా అంటే టక అని చెప్పేటోన్నానే. సో అట్లా ఇంకో బ్యాచ్ కూడా ఉన్నది ఆడ, సినిమా బ్యాచ్ ఉన్నది. అయితే మనం వాళ్ళకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు అది లేదని చెప్పి వాళ్ళు ఫాస్ట్గా ఉండే. సరే ఏమైతే అని చెప్పి అనుకున్నా. బీటెక్ ఇంకంతే, ఫస్ట్ బెంచ్ అదైతే లాస్ట్ బెంచ్లో కూర్చొని కథలు గీతలు చూసుకుంటుంది. ఏ బ్రాంచ్ బీటెక్? ఈసీ బ్రో, కమ్యూనికేషన్. సో అట్లా ఇక బీటెక్ అయిపోయింది బ్రో. ఆ బీటెక్లో నాకు ఎప్పుడు 20 సంవత్సరాలు వస్తారే ఉండే. అమ్మ పెద్దోని కావాలి తొందరగా, కాలేజీ ఎందుకురా మనకి, అమ్మ సినిమా రావడం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా, ఏమమ్మా ఈ కాలేజీ లేదురా అని అనిపించేది. అట్లా మనం ఈ కాలేజీలోకి వస్తాం ఒక సెలబ్రిటీగా. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లే. అప్పుడు ఈ చూడాలందరూ అసలు మన సైన్ పెట్టడానికి ఇంత పోజు కొడుతున్నారు నిజంగా బ్రో. అట్లా ఇక అది అనిపించే. బీటెక్ అయిపోయింది, 71
వచ్చింది. నైస్. వచ్చింది ఇక ఎమ్మటే ఇలా దూకినా బ్రో. కానీ అప్పటికి స్టిల్ మా వాళ్ళు భయపడరు. వద్దులేరా ఏదన్నా జాబ్ చేసుకోవద్దని. నేను ఏం కాదులే, సరే అమ్మ జాబ్ చేస్తాను. దిల్సుఖ్నగర్ వచ్చిన, మళ్ళీ దిల్సుఖ్నగర్ కనెక్షన్ ఏంటి ప్రతిసారి? నాకు దిల్సుఖ్నగర్ కనెక్షన్ ఏంటంటే మా దోస్తు గారు ఇప్పుడు నాతో చదివిన వాళ్ళు వాళ్ళు కోచింగ్ తీసుకునేటోళ్ళు ఆడ. దిల్సుఖ్నగర్ లో కోచింగ్లు ఉంటాయి బ్రో, బస్ స్టాండ్ పక్కన. సో నేనేమంటే నేను వాళ్ళ కాడికి వచ్చిన అంటే మా నాన్నకి కొంచెం వాళ్ళు చదివేటోళ్ళు బాగా, మనకు అంత ఉండదు, వాళ్ళతోటి పోరని చెప్పి వాళ్ళని పంపించిండు. వాళ్ళు ఏం చేశారు, ఈ హాస్టల్ ఉన్నారు, మనకు చదివేటోళ్ళు కాదు, సినిమా చూసేటోని. ఆడాడ మా ఊడు ఇక్కడ ఉండే ఊర్లో రమేష్ అన్నని దీని అంతటి కారణం బ్రో. నేను అసలు ఇండస్ట్రీకి రావడానికి రమేష్ అన్న కారణం. ఎందుకంటే ఆయన నేను చెప్పిన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అని చెప్పిన కదా బ్రో, 2013లో ఆయన ఆల్రెడీ వచ్చినాడు ఇండస్ట్రీకి. 2012లో వస్తే 2013లో గ్రీక్ ఫిల్మ్లో జాయిన్ అయిపోయాడు. సో నేను ఆయనతోటి ఫోన్ మాట్లాడుతుండే, అప్పుడు యూనినార్ సిమ్ ఉండే, దీన్ని ఏమంటారు కాల్ టు కాల్ ఉండే. ఇక ఆయన లవ్ స్టోరీ వద్దులే పెళ్ళింది. సో ఇక ఆయన స్టోరీలు చెప్తా ఉంటే కథలు అన్నీ పంచుకునేటోళ్ళం బ్రో. అట్లా ఆడికి వచ్చినాక దిల్సుఖ్నగర్ వచ్చినాక అన్నా నేను వచ్చిన ఇప్పుడు నీ కాడికి వస్తా అంటే ఆయన భయపడేటోడు. ఆయనకు ప్రాక్టికల్ తెలుసు సినిమా ఇండస్ట్రీ అనేది, మనకు తెలియదు. వస్తానా ఇంటికాని తెచ్చిన 5,000 ఉన్నాయి, రూమ్ రెంట్ కడతా అన్ని కడతా ఏముందంటే, అరే వద్దురా నాయన ఆగురా పోయి కొన్ని రోజులు ఆగురా అంటే అట్లా 2 నెలలు ఆగిన బ్రో, ఎక్కువ ఆగలే. ఊర్లో లేదు, ఆ సెంటర్లో కోచింగ్ సెంటర్లో. ఓకే, అక్కడికి వచ్చేసి 2 months ఇక్కడ వెయిట్ చేశారు. అంతే దిల్సుఖ్నగర్లో. అప్పుడు ఆయన ఏం చేస్తుండే? ఆయన గ్రీక్ వీరుడు సినిమా ఉన్నదా, దానికి పనిచేస్తా ఉన్నాడు. ఓకే ఓకే. సో అట్లా మనోడు పనిచేస్తా ఉంటే ఇక నీ టార్చర్ భరించలేని రారా అన్నాడు. ఇక పోయినా బ్రో. అక్టోబర్ 31, 2014 మన ఈ కృష్ణా ఏమంటారు యూసఫ్ కూడా బస్తీ ఉంటుంది కదా, బస్తీ కూడా కాదు యూసఫ్ కూడా అక్కడ ఉంటది కదా బ్రో, పెట్రోల్ పంప్ పక్కన బస్ స్టేషన్. పెద్ద ఐడియా లేదు. ఓకే, ఆడ దిగిన బ్రో. వచ్చిన మావాడు ఉండే దేవ్ అని ఒక అన్న ఉంటాడు, దేవ్. మనోడు లీవ్ ట్రిప్. సో ఆయన తీసుకుపోయి రూమ్ ఉంచుకున్నాడు బ్రో. ఆడికి వెళ్ళి కృష్ణానగర్ ఏమో స్టార్ట్ అయింది బ్రో. గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్ నాకు భయం అయింది బ్రో. ఆడ మొత్తం ఇంటలెక్చువల్ పీపుల్స్ ఉండే, అంటే పెద్ద ఏమంటారు బ్రో, వాళ్ళు మొత్తం వేరే వేరే మాట్లాడుకునేది బ్రో. నేను వెంకటగిరిలో ఉండే, ఆ తర్వాత కొన్ని రోజులు ఆడున్నా, ఆ తర్వాత ఇటు షిఫ్ట్ అయినా, ఎమ్మటే షిఫ్ట్ అయినా. ఆ 2 ప్లేసులు, ఒకటి బావర్చికాడ ప్లేసు, మన దీని పేరు ఏం పేరు ఇదే బ్రో ఇప్పుడు ఇందాక అన్నావు గణపతి కాంప్లెక్స్. ఆ 2 ప్లేసులు నాకు భయం. ఆడికి పోకపోయేది ఏమున్నా ఇక రూమ్లే, లేకపోతే దోస్తుగాలను పోయి అటు ఇటు కేఫ్లు ఉంటాయి, జీసన్ కేఫ్ అని వెంకటగిరిలో, అలా పోయి కూర్చొని మాట్లాడుకునేది అంతే. ఇక భయం అంటే ఎందుకు, వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోయినా అంటే అంతే. కనెక్ట్ మీన్స్ వాళ్ళు అంటే ఒక్కొక్కడు మనం పూరగా లెక్క ఉండేది బ్రో. మనం పెద్దగా ఉండి దమ్మేసుకుంటా అది అనుకుంటా ఇది అదని చెప్పి మాట్లాడేది, మనకి అవి రాకపోయేది. నెగిటివిటీ ఉండేది బ్రో. మళ్ళీ ఏమవుతుంది బ్రో అది అని చెప్పి అట్లా నెగిటివ్ ఉండేది. ఆ నెగిటివిటీ నాకు భయం అయింది. సో దాని తర్వాత అక్కడి నుంచి ఏంటి నెక్స్ట్ స్టెప్? అదే తర్వాత అప్పుడు శ్రీమంతుడికి జూనియర్ ఆర్టిస్ట్ పోయినా బ్రో. శ్రీమంతుడి సినిమాకి పోలే, బస్ ఎక్కితే జూనియర్ వాళ్ళు పెద్ద పెద్ద మనకు తెలియదు ఆ సెటప్లు, వాళ్ళందరూ ఫ్యామిలీ ఉంటారు కదా బ్రో జూనియర్ ఆర్టిస్టులు అంటే. మనకేమో సీట్లు లేవు, ఎక్కిన అందరు నిండిర్రు. మా మానవుడు వచ్చిండు, వదిలేయాలి సీట్లు అని దింపిండు. కోఆర్డినేటర్ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దింపిండు. చలో ఏం కాదులేరు తీవే అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయినా, మళ్ళీ రూమ్లో ఉన్నా. సో అట్లా దాన్ని కూడా ట్రై చేసినప్పట్లా. మీరు చెప్తే నమ్మరు, మేము రీసెంట్గా ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేసాము. ఇప్పుడు ఆయన హీరో, ఆయన మాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారనమాట. ఆయన ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఆయన ఎట్లా ట్రీట్ చేశారు ఆయన వింటుంటే అవన్నీ అసలు కొంచెం రక్తం మరిగే స్టోరీస్ అవన్నీ. అయితే బ్రో అంటే నేను మా ఫ్రెండ్ ఒకడు ఉండే బ్రో, అప్పుడు జీ తెలుగులో ఒక ప్రోగ్రామ్ వచ్చి, ఆ ప్రోగ్రామ్ పేరు చెప్పొద్దు, తినడానికి పోయినా బ్రో. తినడానికి పోతే మా వాడు అంటే వెనక కూర్చుంటాను చూడు, ఒక ప్రోగ్రామ్ వస్తే వెనక కూర్చొని సపోర్ట్లు కొట్టడం అని అరవటం, ఆ దానికి తీసుకుపోయింది మా వాడు. అరే రారా స్టూడెంట్స్ కావాలని తీసుకపోతే అన్నం తినే కాడ బ్రో ఘోరం. అంటే నువ్వు ఏది, నీ కార్డు ఏది, నీదేది, అసలు నువ్వు ఏడకెళ్ళి వచ్చినావు, నువ్వు ఇదే అని ప్రోగ్రామ్ ఏమంటారు అదేంది ప్రూఫ్ ఏంది అది అని చెప్పేసరికి ఇందిరా ఇట్లున్నాడు. అన్నం తినేటప్పుడు తిన్నాకన్నా మాట్లాడు, కానీ అన్నం తినేటప్పుడు అనేసరికి మావాడు పిలిచినారా ఇట్లా సంగతి అంటే అప్పుడు వచ్చిండు ఆయన కొంచెం అన్నీ చూసుకోవాలి ఆడ.
నెక్స్ట్ ఏంది నెక్స్ట్ అటు ఇటు అని వాళ్ళకు ఉంటాయి కదా బ్రో. నేను అంతలోపు తింటా అంటే తినపోనంటే మామూలు చెప్పిన పడేసి నేను పోతానులే మామ అన్నాడు. అరే మామ కంటిన్యూటీ ఉందిరా నెక్స్ట్ అరే అరే అని అన్నాడు. వద్దులే మామ మనకి సెట్ కావు అని చెప్పి నేను బయటకు వచ్చిన బ్రో. అప్పుడు అనిపించింది బ్రో ఇక ఏ జూనియర్ ఆర్టిస్ట్ వద్దు, ఏ బొంగు వద్దు, ఏ భూషానం వద్దు, నువ్వు అనుకున్నది ఏంటో రాసుకో, ఉప్పిడి ఉపాసం ఉంటూ ఉండు అని చెప్పి అప్పుడు అనుకున్నా బ్రో. ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఆడైంది, శ్రీమంతుడు బస్సు దింపారు. అది చాలా అంటే రోజుకు ఒక 400 వచ్చేటి బ్రో. అప్పుడు అది మస్తు, అప్పుడు బ్యాచిలర్ టైంలో మస్తు కాదు, చాలా కావాలి అవి. అవన్నీ బ్రో బాధలు పోతాయి మళ్ళీ నెగిటివ్ అయిపోయి. అట్లా ఇంకా మీరు ఏం చెప్పాలని చెప్పుకోండి, అవసరం లేకపోతే వద్దు కానీ. సో అట్లా అది పోయింది. ఇక్కడ ఇది ఏంద్రా జనాలు ఇట్లున్నారు అనిపించి ఇంకా వద్దొద్దు మనం ఏదో ఒకటి చెప్పేసి అని ఇక పెద్ద తలకాయని కొట్టాలి, ఒక పెద్ద తలకాయని పట్టాలా. ఆయన సంవత్సరం చెప్తాడా 2 సంవత్సరాలు చెప్తాడా నాకు తెలియదు, ఆయననే పట్టాలనుకున్నా బ్రో. మా గురువు గారు అడ్డాల గారు ఉన్నారు, అప్పుడు వచ్చిన 2014 ముకుంద అయిపోయింది. ముకుంద చూసిన నాకు ఎందుకంటే కొత్త బంగారులో ఆయనతోటి నా మైండ్ మొత్తం పోయింది. సో ఇక ఇట్లా కాదురా అని చెప్పి ముకుంద చూసి మళ్ళా శ్రీకాంత్ అడ్డాల గారు ఎమ్మడి పడ్డిగా ఆయన ఆఫీస్ తెలియదు ఏం తెలియదు నిజంగా. వాళ్ళ డ్రైవర్లని మా వాడు ఒకడు కరీంనగర్ ఉండే వాళ్ళ దాంట్లో ఆఫీస్ పోయి ఆయన కాడికి పోతే ఇట్లా సంగతి అన్న అంటే సరే సరే అన్న, సరే సరే అన్నాక పోయి అంటే డైరెక్ట్ గా చెప్పారా నేను మీతో అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటికి మీకు ఇది అర్థమైందా? అప్పటికి అడ్డాల గారి దగ్గరికి మీరు వెళ్ళేపాటికి ఒక ఫిల్మ్ సెట్ అనేది ఇట్లా ఫంక్షన్ అవుతుంది అనే అవగాహన వచ్చింది అప్పటికి? అంటే వచ్చింది బ్రో, వచ్చింది. ఎందుకంటే అవి నేర్పిన ఎట్లున్నాయి. సో 14 నుంచి 17 దాకా ఉన్నా. ఓ మై గాడ్. 14 నుంచి 17 దాకా 17 నేను రియలైజ్ ఏంటంటే అడ్డాల గారు ఎమ్మడి పడాలని. 3 ఏళ్ళు ఏం చేస్తుండే? 3 ఏళ్ళు చక్రి సార్ ఉండే. అప్పుడు నేను రాగానే నాకు చక్రి మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సార్ ఉండే, ఆయనది కంబాలపల్లి, మా మైబాద్ ఆడ కంబాలపల్లి. ఓకే. సో మా బంధువు ఆయన తెలిసిన ఫ్రెండ్ దోస్త్ అని చెప్తే పోతే ఆయన చుట్టూ తిరిగినాం. అయితే ఆయన పాపం పోయినాక నేను నవంబర్లో కలిసిన బ్రో, మనోడు డిసెంబర్లో చనిపోయాడు. మస్తు అంటే నన్ను మస్తు చూసుకున్నాడు, మస్తు అంటే ఘోరంగా చూసుకున్నాడు. అరే నువ్వు చేద్దురా, నువ్వు రాదు, ఇక్కడ మంచిగా అంటున్నాడు, చూసుకున్నాడు. పాపం చక్రి సార్ చచ్చిపోయాడు. నాకు మళ్ళీ నాకు ఎవరు రాదు. ఆపర్చునిటీ దొరికిన ప్రతి చోట ఏదో ఒకటి నాకు అట్లా మస్తుండే బ్రో. అది అయిపోయింది. తర్వాత ఇక 2014 డిసెంబర్లో ఆయన అయిపోయింది. తర్వాత ఇంకా తిరిగిన బ్రో. మళ్ళీ 15కి ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన. ఇమజా ఉంటుంది, ఇమజా తెలుసు బిగ్ బాస్. ఓకే, పెద్ద ఐడియా లేదు. ఇమజా అని ఒక ఉంటుంది, మెయిన్ లీడ్గా జా అని ఒక సినిమా చేసిన బ్రో. ఓకే. అది వచ్చిన సంవత్సరానికి వచ్చింది, వచ్చిన సంవత్సరానికి ఒక అవకాశం. అది ఫస్ట్ ఏడీగా చేసింది. ఫస్ట్ ఏడి మా ఊరు అన్న అని చెప్పిన గ్రీక్ వీరుడు ఆన పెట్టించిండు, మళ్ళీ ఆనే పెట్టించిండు. అది చేసినాక అది 2015 అయిందిగా. 16 మొత్తం ఇక మళ్ళీ ఆకలి తిరుగులే. మళ్ళీ ఇక ఇంటికి పోతే మళ్ళా ఇంకొంచెం ఉండే. సో అట్లా తిరిగి ఇంటికి వెళ్ళారా మధ్యలో? పోతానే ఉండేది బ్రో, పోతానే ఉండేది. ఇక మా వాళ్ళు కూడా చదువు అయిపోయిన 2-3 సంవత్సరాలు అవుతుంది ఇక. మన అట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అరే ఎందుకురా మళ్ళా, అరే రా అని తెలిసింది వాళ్ళకి. ఇక ఎప్పుడో తెలిసిందిలే, 3-4 నెలలకే తిట్టిర్రు. అవసరం రాజేనా అంటే లేదమ్మా చేయాలి అది అని అన్నా. ఇంకంతే బ్రో. మళ్ళా కొంచెం ఇబ్బంది అయ్యి ఐడియా కస్టమర్ కేర్లో ఐడియా కస్టమర్ కేర్ ఉంటుంది కదా బ్రో, దాంట్లో ఫోన్ చేసిన. అంటే ఇది అది. సో అట్లా అక్కడ డీసెంట్ వస్తుండేనా శాలరీ? అక్కడ 9,000 బ్రో. అది 9,000 మీకు సరిపోయేదా? ఓకే, 9,000 ఓకే సరిపోయేది. సో అట్లా చెప్తే మనకి చెవులు రోజుకు 300 కాళ్ళు మాట్లాడాలా. పండుకునేటప్పుడు ఐడియాకి చదువుతాం, నా పేరు మీకు ఏ విధంగా సహాయపడగలను అనేది. ఇదేంద్రా ఇట్లున్నది అనుకున్నా, గింగరాలు తిరిగినాయి చెవులు. వద్దురాబాయ్ అనుకుని ఈ ఎన్నొద్దులే అని చెప్పి బంద్ చేసి మళ్ళా ఈ ఇంట్లోనే రైటర్గా ఆడ ఈడ తిరుగుకుంటాం. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రాయటం, వాళ్ళు ఒక 1,000 రూపాయలు 2,000 ఎట్లా ఇచ్చి అవి ఉండటం. ఈ ప్రాసెస్లో మావాడు కొంచెం ఈ మన రమేష్ అన్నట్టు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు. 7 సినిమాలు ఆడాడు. శ్రీకాంత్ అడ్డాల సార్ వద్దన్నాడు ఫస్ట్ టైం కలిసినప్పుడు. ఫస్ట్ టైం అంటే ఇది సూపర్ సీన్ బ్రో. నాకు నా లైఫ్లో నేను మర్చిపోలేని సందర్భం ఏంటంటే శ్రీకాంత్ అడ్డాల గారి నాకు దొరకటం. 2017
నేనేం చేసిందంటే ఆయన ఇల్లు అదే, కానీ ఆయన గెలవపెట్టదు అసలు. పాప ఆయన సిగ్గు అంటే ఘోరంగా సిగ్గు బిడియం తెలియదు నాకు. మనుషులకు వెళ్తే ఏమంటే సప్ వెళ్ళిపోతూనే ఉంటాడు. అమ్మా ఏంది సార్ ఇట్టున్నాడు, మనం సార్ కోసం ఈడి దాకా వచ్చినాము కలవట్లేదు అనుకుంటే మా రూమ్మేట్ కూడా చెప్పిండు బ్రో. మా రూమ్మేట్, తమ్ముడు నువ్వు ఆయన లెక్క సీన్లు రాయిరా, నువ్వు రాస్తావా ఆయన లెక్క సీన్లు రాయి, ఒకవేళ ఆయనకు నచ్చితే పడొచ్చావురా అన్నాడు. రాసిన బ్రో ఇక ఒక 5-6 సీన్లు, 10 సీన్లు రాసిన, మొత్తం లవ్ సీన్లే. మనోడు ఎతకారం ఉంటుంది చూడు, ఆ టైపులు రాసి పట్టకపోతే వాళ్ళ అసిస్టెంట్లు అసోసియేట్లు నన్ను చూసి పోను అనేది ఏందిరా అనుకునేది. మళ్ళా పోయి అట్లా ఉండేసరికి ఒకసారి అయినా లిఫ్ట్ ఉన్నది బ్రో. రోజు వెళ్ళి అక్కడ వెయిట్ చేసేదా? రోజు స్టిల్ రోజు ఆయన వాళ్ళ వాచ్మెన్ నాకు దోస్తానండి. అప్పుడు వాళ్ళ వాచ్మెన్ దోస్తానయ్యి డాడీ అంటే నేను డాడీ వచ్చిండా అంటే లేదు డాడీ రాలేదు డాడీ అనేటోడు. వచ్చిండా డాడీ అంటే రాలేదు డాడీ అనేది. సాయంత్రం వస్తాడా డాడీ. ఆఫీసా ఇల్లా ఇది? ఇది ఉంటుంది బ్రో. ఇదేందో ఇది కాకతీయ ఎంఎస్ దగ్గర. కాకతీయ గారు ఇప్పుడు ఈ ఊరికి దీని పేరు హిల్స్, కాకతీయ హిల్స్ ఉన్నదా, ఇన్నే ఉంటుంది ఇప్పుడు ఆఫీస్ పోయి ఆడ ఉండేటోని. అట్లా ఎన్ని రోజులు బ్రో? నేను ఇప్పుడు 3 నెలలు పోయినా బ్రో. అట్ట ఒక్కసారి దొరికింది అదే ఇది ఉన్నప్పుడు. 3 నెలలకి అప్పుడు పోతే రాసుకున్న అవి చూసి సార్ అని చెప్తే ఏందమ్మా నువ్వు అన్నాడు. ఫస్ట్ ఆయన లేదన్నాడు ఫస్ట్ రోజు. తర్వాత మళ్ళీ సార్ ఒక్కసారి చూడండి సార్ అంటే ఇట్రా అన్నాడు. ఆ రోజు కూడా లేదు, ఆ రోజు కూడా వద్దన్నాడు. పోతా అంటే ఒకసారి ఆ పిల్లగాని బిల్లు అని చెప్పి ఫోన్ చేసరికి నేను ఆయనకి నెంబర్ ఇచ్చిన ఒక ఆయనకి, వాచ్మ్యాన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లగాడు ఏంటంటే నెంబర్ ఉందని తీసుకుని వాళ్ళు చేసేసరికి అప్పుడు పిలిచిండు. నువ్వేంది నీ కథ ఏంది అనేసరికి లేదు సార్ ఒకసారి ఇది చదవండి సార్, మీకు ఇది చదవండి ఒకసారి నేను రాసిన అనేసరికి ఇచ్చిన బ్రో. ఇస్తే మొత్తం చదివిండు బ్రో. చదివి అసలు నేను బయట ఉన్నా ఇచ్చి బయట ఉన్నా, ఆడ కూర్చోమన్నాడు. కూర్చున్నా హాల్లో కూర్చుంటే చదివినాక సార్ పిలిచిండు బ్రో. నాకు ఆ కొత్త మంగళలోకం, ఆ సీతమ్మగళ్ళ సిరిమల చెట్టు, ఆ ముకుంద అన్నీ గుర్తుకొచ్చినాయి బ్రో. నా కళ్ళమ్మ కూడా తిరిగినాయి బ్రో. నాకు స్టిల్ ఇప్పటికీ బ్రహ్మోత్సవం మా సిస్టమ్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ పక్కన పెట్టి. కానీ నాకు శ్రీకాంత్ అడ్డాల సార్ ఎవరన్నట్టు మస్తు వీపీ లేసేది. అసలు అది తూపని ఒక నరాన పాకిపోయింది అడ్డాలని. సో అట్లా కాలమే పడ్డా బ్రో. కన్నీళ్ళు గారిచిన మొత్తం సార్ కాడ ముద్దొద్దమ్మా అన్నాడు. కూర్చోబెట్టుకొని ఏడికెళ్ళి వచ్చినావు ఏం చేస్తావు అది అన్నాడు. సరే ఇట్లా పరిస్థితి అంటే సరే నువ్వు నాకు అక్కడ జాయిన్ నీ రైటింగ్ బాగుంది, నాకు నెక్స్ట్ సినిమాకి నీకు ఇస్తాను. అప్పటికి నారప్ప అయిపోయింది. నారప్ప కాలే, బ్రహ్మోత్సవం అయిపోయింది. అది మూమెంట్. అప్పుడు సార్ కాడికి పోతే సార్ ఒక తర్వాత ఏమైందంటే నేను పిలుస్తాను మళ్ళీ పిలవకపోతే అప్పుడు ఏం చేసినా నారప్ప మూమెంట్ అవుతుంది. ఇక మూమెంట్ అవుతుంది మీకు ఎట్లా తెలుసు? మన సురేష్ బాబు సార్ ఫోటోను మన అడ్డాల సార్ ఫోటో పడ్డది. ఓకే, ఇట్లా బ్యానర్ లో అంటే పబ్లిక్ గా న్యూస్ వచ్చినప్పుడే తెలిసింది మీకు? చిన్న మూమెంట్ అంటే అప్పుడప్పుడే వెబ్సైట్లు ఉంటాయి కదా బ్రో, అట్లా అలా పడతా అంటే అబ్బా అనుకుని నేను ఆల్రెడీ అసరం చూసేసరికి ఇదేదో కొత్త మనకైంది అనుకుని టక్క ఇది డైలాగ్ వర్షన్ చూసుకున్నా బ్రో. డైలాగ్ వర్షన్ అంటే ఆ ఇంగ్లీష్ మనకు రావు, చూసినా ఓకే అనుకున్నా. అప్పుడు నేను రాయలసీమ యాస అంటారు వాళ్ళు. రాయలసీమ యాస అంటే రాయలసీమ యాస కూడా కాదు అంటారు అంతే. నాకు రాయలసీమ తెలంగాణ తెలియదు. చూసినా పోయి నా వర్షన్ ఒక 4 సీన్లు రాసిన బ్రో. ఫస్ట్ది కొడుకు చచ్చిపోతాడు చూడు, కొడుకు చచ్చిపోయేది ఒకటి. వాళ్ళ నాన్న ఇంట్లోకి వచ్చి ఎడుతూ ఉంటాడు, బావా కొడుకు చచ్చిపోయింటాను. ఫోటో కూడా లేదు వాడిది. పిల్లల మొహం మర్చిపోవడం కంటే అవును బాధ ఇంకేముంటది ఆ సీనేనా? అదే రాజీవ్ కనకాలతోటి మాట్లాడతారు అదొకటి. ఇంకోటి వాళ్ళు పంచాయతీ పెడతారు కదా వాళ్ళని కొట్టినాక లోపల పంచాయతీ వాళ్ళ నాన్న కాలు ముఖ్య ముంగట సీన్ ఉంటది కదా పంచాయతీ పెట్టినప్పుడు. ఆడ విలన్ డైలాగులు రాసినప్పుడు, ఈడ హీరో డైలాగులు, ఆడ విలన్ డైలాగులు రాసినప్పుడు. రాసి పట్టపోయేసరికి అరే మస్తు ఉన్నాయి. అడ్డాల గారి దగ్గర తీసుకెళ్ళిపోయారు. బట్ మీకు యాక్సెస్ ఉండేనా లైక్ డైరెక్ట్ గా తర్వాత ఉన్నది ఇక. సో ఇప్పుడు నేను రాసిన ఆయన స్లాంగ్ లా ఆ నుంచి కొంచెం ఓకే వీడు పనికి వస్తాడు అని చెప్పి అనుకున్నాడేమో సారు. సో ఆ తర్వాత సార్ నేను ఇట్లా రాసినట్టు ఒకసారి చెప్పండి ఇట్లా రాసేసరికి కోసం నువ్వు ఏం చేస్తావో తెలియదు
ఒక వర్షన్ రాసిస్తా కూర్చున్నాడు. బోసువా? అంటే అప్పుడు నా పేరు అది. ఓకే. సో అప్పుడు రాసిస్తా అనేసరికి ఏంది బ్రో నేను బర్కత్పురలో జాబ్ చేస్తా. ఐడియా ఇదేనా? కాల్ సెంటరా? కాదు అది అది అయిపోయింది 10 ఏళ్ళనే అయిపోయింది. ఇదేం జాబ్? ఇది 17. ఓకే. ఇదే 18. ఇదేంటంటే ఒక ప్రొడ్యూసర్ మా ప్రశాంత్ సార్ ఉంటాడు బ్రో, ఆయన కొంచెం డిస్ట్రిబ్యూటర్. ఆయన ఏమంటే సినిమాలు కథలు రాపించుకుంటాడు. ఒక ఫ్యాక్టరీ లెక్క పెడదామని, స్టోరీస్ ఫ్యాక్టరీ అంటారు కదా, అట్లా పెడదామని పెట్టిండు. మమ్మల్ని పిలిచిండు. అంటే రోజు ఆయన పైసలు ఇచ్చేది బ్రో, మంచిగా కడుపు నిండేది అంతే. కథలు రాసి ఆయనకి ఇచ్చేది. అట్లా ఉన్నప్పుడు ఏమైందంటే ఆ జాబ్ చేసుకుంటా అక్కడనే రాసుకుంటా ఖాళీ టైంలో నైట్ 6 గంటలకు అందరు పోతారు, కానీ నేను 6 గంటల నుంచి 11 గంటల దాకా 12 గంటల దాకా నారప్ప చూసి, నాకు ల్యాప్టాప్ లేదు బ్రో, అసురం చూసి నాకు ల్యాప్టాప్ లేదు, ఏం లేదు. ఫోన్లో పెట్టి ఇదేమంటారు హెడ్సెట్ పెట్టి కొట్టి ఆ డైలాగు ఏమైతుందో సబ్ టైటిల్స్ అది రాసుకొని అది మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి దానికి తెలుగు ఏమంటారు, తెలుగు డిక్షనరీ ఉంటుంది కదా, ఏమంటారు అది ఉంటుంది కదా, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, అది తీసి అది రాసుకొని అట్లా వరుసగా రాసిన బ్రో. ఇక అది 3 రోజులు బ్రో. సార్ నాకు 19వ తారీఖు టైం ఇచ్చిండు, డిసెంబర్ 19వ తారీఖు. నేను 22వ తారీఖు లోపు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇచ్చిన బ్రో. ఫస్ట్ నచ్చుతుందా నచ్చట్లేదు అనేది పక్కన పెట్టిన, ఫస్ట్ సెకండ్ హాఫ్ సగం దాకా రాసిన. ఆ తర్వాత మావాడు అన్నాడు, అరే ఇంత రాస్తాను కానీ అటు పోయినాక మరి ఆయన తీసుకుంటాడు లేదా చూడరా పోయి అన్నాడు. అనేసరికి పోతే అక్కడ నానాజీ అని ఉంటాడు బ్రో, అడ్డాల గారి అసోసియేట్. ఆడ ఆయన చదివిండు, బోసు ఏం రాసినావు బోసు అన్నాడు. మస్తున్నాయి బోసు అనేసరికి అది అవునా నేను ఎగ్జైట్ అయినా. మనోడు పోయి చెప్తాలే అనుకున్నా. నేను సార్కి చెప్తా, నువ్వు తర్వాత కలుదు అనేసరికి సార్ తెచ్చుకుంటాడు అంతే. ఆయన అసిస్టెంట్కి నచ్చితేనే మనం హ్యాపీ. సార్ కూడా ఆ టైంలో వస్తే 2-3 రోజుల తర్వాత సార్కి మెసేజ్ పెట్టే, సార్ చూసారా అని. సార్ సార్ చూడలేదమ్మా అన్నది. ఒకసారి డైరెక్ట్గా పోయి అడిగిన, ఏం సార్ అంటే నేను తెలంగాణ రాసినావు నువ్వు, ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ అన్నాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ అన్నా. ఇక నేను ట్రై చేయడం ఆపేసాను బ్రో. వేరే కాడ ఇక్కడికి వెళ్ళి శ్రీకాంత్ సార్ అయిపోయింది. పెద్ద తలకాయ కట్టాలని అన్నగా, ఈ పెద్ద తలకాయ అయిపోయింది. ఇక నెక్స్ట్ పెద్ద తలకాయ వేణుగుడుగుల ఎట్టకైనా పట్టాలనుకున్నా. వేణుగుడుగుల గారు ఎందుకు తెలంగాణ బ్యాక్ డ్రాప్ అనా ఎట్లా? అట్లానే కాదు, నాకు నీది నాది ఒక కథ చూసిన మస్తు అనిపించింది. అంటే ఇప్పుడు ఉన్న దానిలో అది కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇదే ఇట్లా కూడా చేస్తారా వీటి మీద అనిపించింది. అమ్మతోడు అనిపించి సార్ని అన్నని కలుద్దాం అనుకుని తిరుగుతాను. నాకు సోర్స్ లేదు, ఏడ లేదు. లేకపోయేసరికి అప్పుడు ఏం చేసిన, మన సురేష్ బొబ్బిల్ అన్న కొంచెం ఇప్పుడు చక్రి గారు ఊరోళ్ళ ఫ్రెండ్, వీళ్ళిద్దరు దోస్తాను, వాళ్ళ తెలిసిన మా బంధువు ఒక ఆయన, ఇద్దరు ఫ్రెండ్స్ ఉండే. ఆయనతోటి మాట్లాడితే అప్పుడు మనోడు కూడా కొంచెం బిజీ ఉండే బ్రో చాలా, సురేష్ అన్న కూడా. సో అట్లా తర్వాత ఒకసారి అన్నకాడ నెంబర్ తీసుకున్నా. ఆ నెంబర్ తీసుకొని కాల్ చేస్తే వెరీ స్టార్టింగే మళ్ళీ ఎక్కడ అన్న మిస్ అవుతాడని చెప్పి నాకు అక్కడ ఉన్న ఒక పాయింట్ చెప్పిన, అది ఇదే పాయింట్. తమ్ముడు మీ పేరేం పేరు అన్నారు. ఇది అన్న, ఒకసారి నా ఆఫీస్కి వస్తాను అని పోయినా కలిసినప్పుడు అప్పుడు ఇక మొత్తం అన్నతో షేరింగ్ చేసుకున్నా, అన్నీ అయిపోయినాయి. బాగా రాసిన ఉన్నాడు. అన్నకి ఏమంటే కొంచెం విప్లవ భావాలు, అంటే ఆయన ఓపెన్ గానే ఉంటారు వాటి గురించి. సో ఆయన ఏమన్నాడంటే అప్పుడు ఇది కూడా కొంచెం అంటే నిన్న ఆలోచనలు కూడా కొంచెం అట్టుండేది. అప్పుడు ఎందుకు మరి అట్లా వచ్చినాయి ఆలోచనలు. సో అటు రాస్తానంటే అప్పుడు మనోడు సాటిస్ఫై అయిపోయిండు. ట్రావెల్ అవుతానా, ఈ కథ ఇవన్నీ అన్నకి నచ్చింది అన్నాడు. నచ్చే టైంలో నేనేం చేసిన అంటే ఒక 30,000 పట్టుకొని మా దోస్తుగాని అడుక్కొని పోయి డెమో తీసాను బ్రో మా ఫ్రెండ్స్ తోటే. 30,000 అయిపోయింది. అది వచ్చి మళ్ళీ చూపించాను అన్నకి. మస్తు చూసిన ఉన్న దాంట్లో మస్తు చూసిన పోరా, నేను మనం ఎత్తుకుదాం అని చెప్పేసి అప్పుడు నాకు శ్రీకాంత్ అడ్డాలి సార్ కాలే, కానీ ఒక పెద్ద తలకాయని పట్టుకుంటే అయిపోయింది. వేనన్న వల్ల నాకు ఫుల్ఫిల్ అయిపోయింది నాకు మొత్తం. అన్నయ్య ఈటీవీ నిన్ను సెలెక్ట్ చేసింది పారా అన్నాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకండి, మనం వద్దాం నిదానంగా వద్దాం ఒక ప్రాసెస్. ఓకే కానీ నాకు ఈ ప్రాసెస్లో నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఒకటి,
కోపం రాలేదా ఈ హోల్ ప్రాసెస్లో? రెండోది హోప్ అనేది పోలేదా? ఓకే, మూడోది విసుగొచ్చి విరక్తి వచ్చి వెళ్ళిపోదాం అనిపించలేదా ఎప్పుడు? అనిపించినాయి. అవి ఎప్పుడు అనిపించినాయి అంటే 2017-18 ఉన్నది బ్రో. అది నాకు చాలా టాస్క్ పీరియడ్ బ్రో. వచ్చి 3 సంవత్సరాలు అయింది. నేను ఇంటికి పోయిన ఆల్రెడీ. ఇంటికి పోయి నేను మళ్ళా ఇంట్లో కూర్చొని మా ఏమంటారు పొలం పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటా అంటే మయ్య తిట్టేటోడు. ఆడదా పోయినావు మళ్ళీ ఇదేంద్రా అని చెప్పి తిట్టేటోడు. నాకు ఇక అంటే నా తోటి ఉన్న వాళ్ళు అందరూ మస్తు బ్రో. అంటే యూఎస్లో అటు ఇటు సెటిల్ అయిపోయి ఒకటి ఉంటా ఈ ఏజ్లో అదొక వర్స్ట్ పీరియడ్ అనమాట. మన చుట్టూ ఉండే వాళ్ళు సెటిల్ అయిపోతూ ఉంటారు, మనమేమో ఒకదాని వెనకాల పడుతూ ఉంటాము. అది చాలా కష్టమైన వాళ్ళు. అంటే సొంత ఊర్లో మళ్ళీ ఎట్లుంటాయి బ్రో, కార్లు తీసుకొని వాళ్ళు జాబులు కొట్టి వాళ్ళ పిల్లగాడు చూసినావు మా అమ్మ తిట్టేది, అరే ఏంద్రా నువ్వు పెళ్ళి లేకపోతే మా అమ్మమ్మ అనేది, అరే నా బిడ్డ పెళ్ళికి రావట్లేదు మీ వల్ల, మీరు చదువుకున్నారు కానీ నేను లాభం అంటారు. మా అమ్మ కూడా కాదు, మా అమ్మమ్మ తిట్టేది, మస్తు బాధపడేది. మీకు సిబ్లింగ్స్ ఉండేనా? సిబ్లింగ్స్ అన్న తమ్ముళ్ళు? మా తమ్ముళ్ళు 2 ఉన్నారు. ఓకే, మీరు పెద్దనా? నేను పెద్ద. ఓకే ఓకే. సో అట్లా తిట్టేటోళ్ళు. అది అంతా నేను అందుకనే ఏడిపోద్దని చెప్పి దాన్ని స్కిప్ చేసి పడేసిన. బాధ అయితే వద్దులేండి, వెళ్ళిపోదాం. ఘోరంగా నాకు నా జీవితంలో మర్చిపోయిందంటే ఒకటి, అది ఎప్పటికి గుర్తుంటుంది. RX-100 సినిమా 15 గీతా గోవిందం, అది 2 ఒకటేసారి వచ్చినాయి. 1 మంత్ తేడా ఉంది. 1 మంత్. ఇది జూలై, అది ఆగస్టు. జూలై 18 ఇది. దీని పేరేం పేరు ఇది? RX-100 వస్తే అందరూ అసలు బ్రో నేను చూసిన బ్రో కళ్ళారా. నాకు అప్పుడు పాస్ ఉండే, బస్ పాస్, ప్రశాంతి థియేటర్ ఉంటుంది మన సికింద్రాబాద్. ఇట్లా వస్తా అంటే వర్షం పడ్డ లెక్క చేయలేదు బ్రో. పోరగాళ్ళు ఘోరంగా పోతారు ఆ సినిమాకి. RX-100 పిల్లారా పాట. అమ్మ ఏంద్రా ఈ సినిమా అనుకుంటే నేను వెంకటగిరి రూమ్కి వచ్చిన బ్రో. నేను కూడా చూడాలనుకున్నా. నువ్వు నమ్మవు, టికెట్ 20 రూపాయలు ప్రశాంత్ థియేటర్లో. లాస్ట్ టికెట్, బేసిక్గా లాస్ట్ టికెట్ అది. సో రూమ్ మొత్తం ఎత్తుకున్నా బ్రో. పాయింట్ల కింద మా రూమ్మేట్ ఉండే, అది లిటరల్ దొంగతనం అది నేను చేసింది. వాడు మావాడు ఏమైనా పాయింట్లు మర్చిపోతాడని చెప్పి పాయింట్లు చూస్తే ఒక 10 రూపాయల నోటు, ఒక 5 రూపాయల బిల్లు, ఆడ ఈడ పేపర్. ఇప్పుడు మనం సెల్ఫ్ల కింద కాయిన్స్ అట్లాంటి 5 దొరుకుతాయని చెప్పి అన్ని ఎత్తుకున్నా బ్రో. అన్ని లిటరల్ గా సంసాయిలు కూడా ఎక్కి ఇట్టే ఉన్నాయని అని చూసిన. 19 రూపాయలు దొరికినాయి, 1 రూపాయి దొరకలే. ఇంద్రా స్వామి అనుకున్నా, 1 రూపాయి దొరికితే బాగుండు అనుకున్నా. ఇక ఎవరిని అడుగుతాం, 1 రూపాయిగా నేను ఎందుకు అని చెప్పి ఆగిన బ్రో. అవి మళ్ళీ పోయి డైరెక్ట్ పోయి మన జిషాన్ కేఫ్ ఉంటుంది, ఇట్లనే ఒక 2 మిర్చిలు పెట్టుకొని 3 వచ్చినాయిలే. ఆయన పాపం మనోడు మంచివాడు. సో 3 వస్తే కడుపు నిండా తిని మళ్ళీ రూమ్కి వచ్చినాం. మళ్ళీ ఆ తర్వాత మా రూమ్మేట్ మా ఊడిని అడిగిన, ఇక అన్న పైసలు నేను ఒక 50 రూపాయలు అంటే, అరే తీసుకోరని చెప్పి మా ఊడు ఇచ్చింది. సో అది 1 రూపాయి కోసం రూమ్ మొత్తం ఎతికిన. నాకు అది బాగా మూమెంట్ అది. అట్లా బ్రో. ఇక అంతే బ్రో, వద్దులే బ్రో నాకు కొంచెం. ఇంకా అదా లోయెస్ట్ పాయింట్. రూపాయి అంటే ఇంకున్నాయి బ్రో, బొచ్చడు ఉన్నాయి. వదిలేండి, మనకి బాధ వద్దులే. అదే ఐ డోంట్ వాంట్ మీరు అవి గుర్తు చేసుకుని బాధపడ్డాదంతా వద్దు. కానీ ఏమైంది? చేసే ఆన్ చేసేయి, లైట్లు ఆన్ చేసి ప్లే చేస్తూ లైట్ ఆన్ చేసి అంతే. ఓకే, ఇది 17 to 18 దిస్ ఇస్ ద పీరియడ్. దీని తర్వాత వేణు గారిని కలిసారా మీరు? అంటే ఈ మధ్యలో ఉన్నారు బ్రో, రాజ్ విరాట్ అన్నని మన బొమ్మ బ్లాక్ బస్టర్, ఆయన కాడ జాయిన్ డైరెక్టర్ ఆయన కాడ జాయిన్ అయినా. సో ఆ ప్రాసెస్లో నాకు కొంచెం పైసలు వచ్చాయి. పైసలు అంటే ఆయన ఇచ్చిన అయిపోయినా కానీ ఒక సర్కిల్ ఉన్నాం, ఒక సినిమా పని చేస్తానరా, ఏం చేస్తున్నారు అంటే ఇది చేస్తానరా. రైట్. సో నేను ఆడ టీవీ నేను కాడ ఆఫీస్ ఉండే, ఆ నుంచి వెంకటగిరి రోజు నడుచుకుంటూ వచ్చి ఒక సినిమా పని చేస్తాను అనే దాంతో ప్రౌడ్గా ఉండే. మనీ వచ్చేదా? మనీ అట్లీస్ట్ సర్వైవల్ దోస్తాం సర్కిల్ ఏర్పడుతుంది, నెట్వర్క్ అంటారా. సో అట్లా అది చేసిన బ్రో. అది చేసుకుంటా వేనన్న పెద్దది కాదు బ్రో అప్పుడు. అది ఎప్పటికైనా ఆ ఫిగర్ పెద్దదే. సో అన్న కొంచెం ఆయన టైం ఇచ్చినప్పుడు అన్న కాడికి పోయి మాట్లాడేవాడిని. అది ఎట్లా అయిపోతా ఉండే బ్రో. సో ఇట్లా రాజు విరాట్ అన్న ద్వారా ఇక్కడ పని చేసుకుంటా, వేణుగుడుగులను కాంటాక్ట్లో పెట్టుకుంటా, మళ్ళీ ఈ కథను డెవలప్ చేసుకుంటా, నా కాడున్న కథను డెవలప్ చేసుకుంటా. అట్లా మామూలు జర్నీ కాదు బ్రో. ఉన్నాయి బ్రో. అంటే నాకు ఆఫ్ ద కెమెరా చెప్తా నీకు,
ఓకే. నో బట్ నాకు వద్దు, నాకు ట్రాజెడీ అంత వద్దు కానీ బట్ నాకు వినేవాళ్ళు ఈ ఇంటర్వ్యూ ఎక్కడో చూస్తుండొచ్చు. ఓకే, ఏదో ఒక మారుమూల ఊర్లో కూడా మేబీ రీచ్ అవుతుంది అనుకుందాం. వాళ్ళకి ఒక హోప్ వస్తే, అరే ఇతను చేయగలిగాడు అంటే నేను కూడా చేయగలుగుతా అనే హోప్ వస్తే సక్సెస్ అంతే. ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ పాయింట్ ఏమంటే నేను బేసిక్గా ఇందాక చెప్పాను కదా, నాకు ఎన్టీఆర్ ఫ్యాన్ అది ఇది అని కథలు రాసేటానని. మాకేళ్ళు ఎప్పుడది వార్త, పెద్ద వార్త అది ఆయన ఇన్సిడెంట్. మాకాడ కొంచెం అప్పుడు నక్సలైట్ ఉండే బ్రో, మాది మొత్తం నక్సలైట్ ఏరియా. ఆడే ఏంటంటే వాళ్ళ కాడికి పోయి కూర్చోవాలి, పోలీసులు లేరు, గీలీసులు లేరు, ఎవరు లేరు. వాళ్ళ కాడికి పోయి కూర్చుంటే వాళ్ళే నిర్ణయం తెచ్చుకున్నారు. వాళ్ళే పంచాయతీ లీటర్లకు పంచాయతీ పల్ల 4 పీకి నా కొడుకు ఇట్లా చేస్తారు అట్లా చేసాను, అదే తప్ప ఇంకేం లేదు. సో అదే అయిపోయింది. ఇది ఏ ఇయర్ వరకు ఉండేది వాళ్ళ ఇది? వాళ్ళ మాకేదైతే 2010 బ్రో లాస్ట్. ఓకే, 2010 తర్వాత మొత్తం అయిపోయింది. 2010 దాకా నాకు ఊహ ఎరిగిన దాకా మాకెళ్ళి ఒక్క పోలీసు రాకపోయేది, ఒక్క పోలీసు కూడా రాకపోయేది. అట్లా ఆ టైంలో వాళ్ళ పంచాయతీ అయింది, వాళ్ళ ఇన్సిడెంట్ అయింది. నాకు అది తెలియదు, అందరూ మాట్లాడుకునేది ఉందిలేరా అమ్మ ఎందుకు చేసి, మనకు అప్పుడు దాని గురించి ఏం పట్టించుకుంటాం. కానీ మనం కథల గురించి ఆలోచిస్తాం చూడు, మన బ్రెయిన్ ఏ పాయింట్ ఫ్రెష్ పాయింట్ తక్కువ నాకు ఇది జరిగింది బ్రో. ఇదేంద్రా దీన్ని కథ చేస్తే మస్తు ఉంటుంది అనిపించింది. 2016లో వచ్చిన ఆలోచన. న్యూస్ చదివింది ఎప్పుడు? న్యూస్ కాదు అది, మా చుట్టుపక్కల బ్రో, మా నియోజకవర్గాలల్లో మాకు దగ్గర అంటే ఒక 20 కిలోమీటర్ల దూరం. అది ఆడ చెప్పిన వాళ్ళు అంటే అది అంతా పాకిపోయిందిలే మొత్తం. ఆ పెద్ద మనుషులు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా బ్రో. ఇది బేసికల్ గా న్యూస్ పేపర్లో ఎక్కడ రాలేదు, జస్ట్ జరిగిన ఒక సంఘటన మనుషులకు తెలుసు. అసలు పేపర్ దాకా పోలే బ్రో, చెప్పిన అన్నల కానీ అట్లా అయిపోయింది. ఆ పాయింట్ నాకు షేక్ చేసిందా, షాక్ చేసింది? ఏంటి ఎగ్జాక్ట్లీ ఇంపాక్ట్ అని నీకు లిటరల్ చెప్పాలంటే కపాలు ఏమి ఎక్కినాయి, ఇట్లా కూడా చెప్తారా అనిపించింది. అట్లా అమ్మా అనుకున్నా. సో అది నాకు 2016లో జరిగినట్టు తెలిసింది. అప్పుడు కథ ఐడియా, దాన్ని ఐడియా చేస్తే బాగుంటుందని ఆలోచన అప్పుడు వచ్చింది. సో దాన్ని ఏం చేద్దాం, చిన్నగా అప్పుడో పాయింట్ మనకి ఎవరు ఇస్తారు బ్రో, రాసుకుంటా సీన్లు రాసుకుంటూ వచ్చేది. అప్పుడు నేను ఎవరికాడ పని చేయలేక బ్రో, ఆ ఐడియా వచ్చినప్పుడు నాకు నచ్చింది ఏదో సినిమాలు నాన్నడి చేసిందో అట్లా రాసుకుంటూ వచ్చిన. వచ్చేసరికి ఇక దీని పేరు వేనన్న వచ్చిందని చెప్పాను కదా బ్రో. ఆ తర్వాత సీన్లు ఫ్రెష్ సీన్స్, ఫ్రెష్ ఎమోషన్, కానీ దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా, అది మనోడు చెప్పిండు. అట్లా కాదురా ఇట్లా కాదు. ఓకే, ఆ రకంగా రైటింగ్ పరంగా ఆయన కొంచెం నాకు మస్తు. మీరు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ఈ 3rd యాక్ట్ 4th యాక్ట్ అవేం నాకు తెలియదు, నాకు స్టార్టింగ్ తెలుసు, ఇంటర్వెల్ తెలుసు, ఎండింగ్ తెలుసు. అసలు రైటింగ్ అనేది ఎలా నేర్చుకున్నారు మీరు? బేసిక్ ఏంటంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసి రాసిన అని చెప్పిన చూడు బ్రో. ఇప్పుడు నాకు బాగా ఇంపాక్ట్ ఏంటంటే ఒక కథ ఉందనుకో, ఒక పాయింట్ ఉందనుకో, ఒక క్యారెక్టరైజేషనో లేకపోతే ఒక కథ, లేకపోతే ఒక టైటిల్ ద్వారా కూడా కథ వస్తుంది అని నేను అట్లా అనుకున్నట్టు. సో ఇప్పుడు మ్యాక్సిమం మనం సినిమాలు చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు మారుతి గారి సినిమా చూస్తుండే మతి మరుపుతో ఆయన పిచ్చి ఆట ఆడుకున్నాడు ఆ టైంలో. మళ్ళీ తర్వాత సుకుమార్ సార్, దీని పేరేం పేరు, 15వ తరగతి జగడం బ్రో, జగడం ఆ క్యారెక్టర్ తోటి రూట్ అది. సో నాకు అప్పుడు అనిపించింది, అవి చూసి కొంచెం నాకు అవి బాగుండేటి. మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, కే విశ్వనాథ్ సార్ ఉంటాడు కదా, నువ్వు నమ్మ బ్రో, అట్లాంటి క్యారెక్టరైజేషన్ నేను నా జీవితంలో చూడలే బ్రో. ఒక్క సీన్ తోటి ఫస్ట్ వెరీ స్టార్టింగ్ మన ఇక్కడ కమల్ హాసన్ రిక్షా దిగి పోతా ఉంటాడు, రవీంద్ర భారతి కాడ ఆ రిక్షా బండాగి వాడు పోతా ఉంటే ఒక రిక్షా వాడు ఏ బాబు ఇగో నీ చెప్పులంటే ఇసిరేస్తాడు, మళ్ళీ వాడు ఇయ్యను కూడా ఇయ్యాడు. అది అంటే వాడు ఎంత డీప్ దాంట్లో ఉన్నాడు. ఆ ఒక్క సీన్ నాకు కథం బ్రో. సో దీంతో నేను నాకు కొంచెం నేర్చుకున్నా, ఇట్లా కూడా రాయొచ్చు, దీన్ని ఎంత డెప్త్ అట్లా ఆ ప్రాసెస్ నేనే సొంతంగా నేర్చుకున్నా బ్రో రాసుకోవటం. ఈ సీన్ తర్వాత ఒక అమ్మాయి, ఏ సీన్ తర్వాత ఇది కావాలి వాళ్ళ ఫాదర్ ఏదైనా అని చెప్పేసి అట్లా నేను
రాసుకున్నా. టెక్నికల్ సైడ్ బ్రో? టెక్నికల్ సైడ్ బ్రో నాకు ఏం ఫ్రేమ్ కావాలో తెలుసు బ్రో, కానీ లైటింగ్ దాని పేరు ఏం పేరు, డెప్త్, ఇది వెనకేం ఉండాలో తెలుసు, ఆ ఎక్స్ప్రెషన్ ఏదో తెలుసు, ఆ ఫ్రేమ్ ఎట్లా ఉండాలో తెలుసు, కానీ టెక్నికల్స్ నేను అంత పెద్ద ఏం తోపు కాదు, అది వాస్తవం ఒప్పుకుంటా. నాకు ఏ బ్లాక్ పెడితే ఏందనే తెలుసు, అంటే రాసుకునేటప్పుడే కెమెరా ఈడు ఉండాలా, ఇగో ఈడు ఉండాలా, ఇది క్లోజ్, ఇది మిడ్, ఇది 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 ఎక్కడి నుంచి ఆర్టిస్ట్ రావాలా, లేకపోతే దేనితో ఓపెన్ చేయాలా అనేది నాకు ఉంటాయి, అది రాసుకుంటా. కానీ మనం అంతా పర్ఫెక్ట్ కాదు టెక్నికల్గా. అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు బ్రో, నాకు అవి రావు. తెలియకపోతే ఏం పర్లా, అంతే. ఇది మనకి ఏం కావాలో క్లారిటీ లెన్స్ తెలియదు నాకు. బేసిక్ లెన్స్ 50 లెన్స్ అది ఎందుకో తెలియదు, 45 అంటారు, 90 mm అంటారు, నాకు అయితే నేర్చుకుంటేనే చిన్నగా, బట్ ఇప్పుడైతే తెలియదు నాకు. ఓకే, ఫస్ట్ డే ఎట్లా ఉండే షూటింగ్? లైక్ ఫైన్, ఓకే, దానికంటే కూడా ముందు మన సినిమా జరగబోతుంది, ఓకే, ఇన్ని రోజులు పడ్డ కష్టం, ఓకే, దానికి ఏదో ఒక ఫలితం రాబోతుంది, మనం డైరెక్టర్ అవ్వబోతున్నాం, సినిమా ఖచ్చితంగా మొదలవబోతుంది అనే ఫీలింగ్ కలిగింది ఎప్పుడు? 2023 బ్రో. 23. ఓకే. అంటే వేణన్నకి నేను చెప్పిన, ఆ వేణన్నకి వచ్చినాక వేణన్న నాకు ఫోన్ చేశాను నైట్ పూట, ఆగస్ట్లో 2023 ఫోన్ చేసి, అరే మనం సినిమా చేయబోతున్నారా అన్నాడు. నేను షాక్ అయినా, ఏందన్నా అంటే, అవునరా ఈటీవీలో ఒప్పుకున్నారు, ఒకసారి నువ్వు రావాల్సి ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను ఇంటికానా బ్రో, నాకు జ్వరం వచ్చి. అవునా అంటే అప్పుడు ఇక నాకు ఎందుకో కొంచెం హోప్ వచ్చింది. ఆడికి వెళ్ళి ఇంకా నరేషన్లు ఉంటాయి కదా 2-3, లైక్ ఫైనల్ ఒకటే బ్రో నా నరేషన్, నేను ఎక్కువ ఇయ్యను. ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఎట్లుంది? ఫస్ట్ డే ఆఫ్ షూట్ వెరీ టెమిడ్ షూట్ బ్రో. వెరీ అంటే ఆర్టిస్ట్ నాకు అప్పటిదాకా మనకి ఏం తెలుసు బ్రో, ఉన్న దోస్తులతోటి లేకపోతే ఇంకొకరితోటి పని చేసాను తప్ప, ఒకళ్ళ కింద డేట్స్ ఉంటాయి, వాళ్ళ డేట్లు ఉంటాయి, వాళ్ళు ఈ టైంకి ఇటు పోవాలా, ఆ టైంకి అటు పోవాలా, ఇవన్నీ ఎవరని తెలియదు. వచ్చి ప్రశాంతంగా ఉన్నసరికి అప్పటికే అంటే షూట్ స్టార్ట్ కాకముందే డేట్స్ ఇళ్ళనే చేయాలా, ఎక్కువ కావద్దు తక్కువ కావద్దు అన్నారు. అదేంది అనుకున్నా. సో ఆ తర్వాత అలవాటు అయిపోయింది, ఇక డేట్స్ ఉంటాయి, వాళ్ళ ఈ సీన్లు కొన్ని ఉంటాయి, ఈ మనం అనుకుంటా సీన్లు ఉంటాయి కదా, షెడ్యూల్ ప్రకారం పోతారు. టీం కూడా ఉంటారు కదా మీకు, కో డైరెక్టర్ అని ఉంటాడు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటాడు, అందరి అంటే షేరింగ్ ఇంతమంది ఉంటారు, వీళ్ళందరూ మనకి గ్రేట్ అనుకుంటారు. బడ్జెట్ హ్యాండిల్ చేయడం, బడ్జెట్ నాకు నా అదృష్టం ఏంటంటే అన్ని లొకేషన్స్ నార్మలే, ఇటు ఇచ్చేసి నేను పట్టుకుంటా కావాలంటే, ఫ్రేమ్లో రాకుండా కొంచెం అటు పెట్టు, కొంచెం దోవలు ఉన్నాయి ఇక్కడ. నాకు ఇప్పుడు బడ్జెట్ అనేసరికి ఆ బడ్జెట్ విషయం నేను పట్టించుకోలే బ్రో, ఎందుకంటే నాతోటి నాకు మా ప్రొడ్యూసర్ మాతోటే ఉన్నాడు, సెట్ల ఆయన చూసుకునేటోడు, ఆ ఈపీలు అందరూ ఉండేటోళ్ళు, బోసు ఇగో ఇది పరిస్థితి అనేటోళ్ళు, నాకు ఏం కావాలో చెప్పటం తప్ప బడ్జెట్ అది అనేది అయితే నాకు అడిగి రాలే. ఈ సినిమా వరకు అయితే వాళ్ళే పెళ్లి అంటే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి అంటే వాళ్ళకి తెలిసి ఎంతమంది ఉండాలో చెప్పేటోడిని, ఇంత కావాలా, ఇంతమంది కావాలా, ఈ కెమెరా ఇది కావాలా, ఏమంటారు దాన్ని ఏమంటారు బ్రో, గింబల్ ట్రాలీ అట్లాంటివి చెప్పేటోడిని. ఓకే, ఎన్ని రోజులు షూట్ చేశారు బ్రో? సింగిల్ స్కెడ్యూల్ 45 days చేసినాం బ్రో. ఒక్కరోజు కూడా? ఒక్కరోజు అంటే ఇక పోయినాం, అలానే కొట్టుకొని వచ్చినాం మొత్తం. ఎక్కడ? మైబాద్ కొట్టుకొని వచ్చినాక ప్యాచ్ మళ్ళీ ఒక 1 week తీసుకున్నాం. ఓకే, మొత్తం మీకు తెలిసిన ప్రదేశమేనా అది? నాకు సో నాకు ఇది ఎప్పుడు డెబ్యూటెంట్ డైరెక్టర్స్లో ఒకటి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇంటర్వ్యూలు చూస్తుంటా కదా, వాళ్ళు కొంతమంది చెప్తారనమాట, లైక్ ఇప్పుడు మారీ సెల్వరాజు లాంటి వాళ్ళు, నేను ఈ ప్లేస్ నాకు తెలుసు, ఈ ప్లేస్లో నేను కూర్చుని నా ఫ్రెండ్స్తో కూర్చుని వాటిని నేను నా సినిమాలో పెట్టాలనుకున్నా. అట్లా ప్రతి ఒక్కరికి కొన్ని పర్సనల్ ఇవి ఉంటాయి. మీరు చేశారా? 100% బ్రో. నువ్వు సినిమా చూడు, అంటే నా చుట్టూ వాళ్ళకైతే అది అంటే ఒక ఫస్ట్ వన్ బేబీ అయితే వన్ పూలికలు వస్తాయి అంటారు చూడు, మన రక్తం పంచుకొని పుడితే మన పూలికలు వస్తాయి అంటారు చూడు, అట్లా నీ ఫస్ట్ సినిమా ఉంటుంది చూడు, అంటే తర్వాత పొల్యూట్ అయిపోతుంది తెలియదు, ఫస్ట్ సినిమా సెకండ్ సినిమాకి నువ్వు ఉంటావు, నువ్వే కనిపిస్తావు ఆ సినిమాలలో. సో అది ఒక సీన్ ఒకటి రాసుకునేటప్పుడు అనుకునే వల్ల లైక్ ఇది ఈ లొకేషన్లో జరగాల,
దీనికి ఇది ఇందాక అన్నట్టు ఆ బ్యాక్గ్రౌండ్ ఇది ఉండాలి, దీనికి ఇది ఇంట్లో ఉండాలి, ఇది ఇంటి అరుగు దగ్గర ఉండాలి, అట్లా ఉండేది. అండ్ అది ఎంతవరకు మీరు రాసుకునేటప్పుడు మైండ్ లో ఉన్నది ఎంతవరకు మీరు తీయగలిగారు బ్రో? ఇది కొంచెం కాంప్రమైజ్ అయినా బ్రో. ఎందుకంటే నేను అనుకునే అక్కడ ఒకటి, ఆ ఊర్లో ఒకటి, ఆ ఊర్లో ఒకటి, ఆ ఊర్లో ఒకటి ఉంటాయి, దొరుకుతాయి. లొకేషన్ రిక్ అంటాం చూడు, అన్ని ఒకటే ఊళ్ళో దొరకవు. మళ్ళా చూస్తే ఇప్పుడు ఈ నుంచి ఆడికి పోవాలా, మళ్ళీ ఆ నుంచి ఇటు ట్రావెలింగ్ ఖర్చులు, ఇవి మనకు తెలియదు. రైట్. ఇంత బాగుండాలి చెట్టు, లేకపోతే ఇంత బాగుండాలి ప్లేస్, బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉండాలి, నీళ్ళు ఉండాలా, అది ఉండాలి, ఇది ఉండాలి రాసుకుంటాం. ఒక అరుగు ఇట్లా ఉండాలా, మట్టి గోడలతో, పెండ అటు సైడ్ కాలంలో పెండతో ఇట్లా ఉండేది, అట్లాంటి ఇల్లులు కావాలనుకునేటండి. కానీ ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఆడుండేది, ఇంకొక ఆడినాడు అక్కడ. అప్పుడు డిఓపి వచ్చి ఏమంటాడు, బ్రో కొంచెం దాన్ని ఏమంటారు, స్కేల్ కనపడాలంటాడు. సరే తీ అని చెప్పానంటున్నాను. సో అప్పుడు ఒకటైంది కాంప్రమైజ్ అయ్యేటండి. ఎందుకంటే బడ్జెట్ ఒకటి, అన్ని విషయాల పరంగా ఒకటే ఊళ్ళో చేసి పడేసిన సినిమా. ఓకే. బట్ నాకు విషయం చెప్పండి బ్రో, ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? లైక్ ఈ కథ ఒక మనిషి వింటే వాడు ఏం తీసుకుంటాడు దాని నుంచి? ఎందుకు ఇది ఇంపార్టెంట్? బేసిక్గా ఏంటంటే ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఇప్పటికీ మనుషులు అట్లే ఉన్నారు బ్రో. అది 2004లో జరిగిందా? 2004లో జరిగిందని చెప్పిన 2004లో మనిషి అట్నే ఉన్నాడు, 2025లో కూడా అట్నే ఉన్నాడు. ఇంకా క్రూయాలిటీ ఎక్కువ పెరిగిపోయింది. క్రూయాలిటీ అనో సంథింగ్ అనో ఇంకేదనో, మనిషి ఇంకా మనిషిగా మంచిగా తగ్గుతాడు, రాక్షసం పెరుగుతానంటారు చూడు. అట్లా ఇది మార్పు చెందినవాడే మనిషి అన్నట్టు ఇలాగే మనోడైతే ఇంకా అదే మనిషి ఎందుకో చెప్పబుద్ధి అయింది. అది ఏ టైంలో చెప్పొచ్చు ఆ పాయింట్, అది ఈరోజు ఇప్పుడే చెప్పొచ్చు, అప్పుడే కాదు ఎప్పుడైనా చెప్పొచ్చు ఆ పాయింట్. కానీ నేను కొన్ని వింటున్నా, మరి వినడానికి అయితే భయంకరంగా ఉన్నాయి బ్రో. అది ఏమో బ్రో, అవి నేను 2-3 అంటే మాకు పంపారు మా వాళ్ళు, తర్వాత మాట్లాడతలేదు దాని గురించి. బట్ షేక్ అయితే చేస్తుంది అదైతే. ఓకే. దొంగల మనసుంటే ఉంటారు బ్రో, అది దానికి ఎట్లా అందిందో ఏమో తెలియదు. సరేలేండి, అది వదిలేండి. కానీ సినిమా అయిపోయినప్పుడు ఏంటి బ్రో ఫీలింగ్? గుండె బరువెక్కింది. 2 ఉంటాయి కదా బ్రో, ఒకటి గుండె బరువు ఎక్కడం, 2 ఆనంద బాష్పాలు ఉంటుంది. అబ్బా అరే భలే ఉందిరా అనిపిస్తుంది చూడు, ఆ రెండిటితోటి అనిపిస్తుంది. అది ఎప్పుడు కలిగింది? షూటింగ్ అయినప్పుడా, ఇప్పుడు ఎడిట్ లాక్ చేసినప్పుడా? షూటింగ్ అయినప్పుడు మనకేం తెలియదు, ఎందుకంటే ఆ తీసేటప్పుడు ఉంటుంది, కానీ ఎడిట్ అయిపోయి దాన్ని అంతా ఆ క్లమ్జీ ఉంటుంది కదా బ్రో. షూట్ అయ్యేటప్పుడు పెట్టు అది అని ఉంటుంది, కానీ ఎడిట్లో సూపర్. సురేష్ బొబ్బిల్ గారు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినట్టున్నారు మీ లైఫ్లోనూ ఈ సినిమాలో. డెఫినెట్గా. ఏంటి ఆయన రోల్ ఏంటి? ఆయన రోలు, ఆయన సినిమాని అంటే సినిమాకి మ్యూజిక్ అవసరం కాదు బ్రో. ఇప్పుడు ఏమంటారు కొంతమంది, ఏమంటారంటే నాకు వచ్చి నా పక్కన నిలబడ్డాడు అంటారు కదా, కానీ ఆయన ప్రాణాలు పెట్టిండు అంటారు. నిల్చోవటం మీరు అంత ఇచ్చిండు. మీరు సినిమా చూస్తే ఇంకా మీకు నేను చెప్పాను. నేను యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూకి మన సుహృత్ నాకు 4 days బ్యాక్ కాల్ చేశాడు. నేను వెంటనే ఓకే చెప్పింది, ఎందుకంటే నాకు ఆ పాట చాలా నచ్చింది. ఈ సినిమా వైపు నా ఇంట్రెస్ట్ని, నా అటెన్షన్ని తీసుకురాగలిగింది ఆ పాట. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ అది చాలా మందికి అదే. ఆ సాంగ్ వల్ల మీ సినిమా మీద ఒక ఫ్లడ్ లైట్ అది పడింది. సో ఆ రకంగా సురేష్ బొబ్బిల్ గారు ఆయన నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. మొన్న ప్రీ వెడ్డింగ్ షో కూడా ఆయన వయ్యారి అనే సాంగ్ నేను రోజు వింటున్నా. అది నేను నిజంగానే ఆయనకి ఇంకా ఎక్కువ రికగ్నిషన్ రావాలి అని కోరుకుంటున్నా. అండ్ అందరికీ కలిసి ఈ సినిమా అనేది బాగా అందరినీ ఇలా లిఫ్ట్ చేస్తుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సో సినిమా అయిపోయింది, ఇంకా 2-3 రోజుల్లో రిలీజ్కి రెడీగా ఉంది. ప్రీమియర్లు ఉంటాయి కదా? అవును బ్రో, ఉంటాయి బ్రో. ఏంటి బ్రో ఫీలింగ్? కొంచెం భయం ఉన్నది బ్రో, బట్ నమ్మకం అయితే భయం కంటే నమ్మకం ఎక్కువ ఉన్నది. అంటే మన బేబీ మనకి ముద్దు అనిపిస్తుంది, మన బేబీ వేరే సూపర్ రా వీనికి అయ్యి ఉన్నది అనిపిస్తుంది, కానీ పక్కన వేరే ఇది కూడా ఉన్నది కదా అంటారు. సో అది ఒకటి ఉన్నది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారు, బేబీ అయితే పుట్టింది, నాకు బాగా నచ్చింది, అది వాళ్ళకు కూడా నచ్చుతాను కోరుకుంటాను.
బట్ నేను విషయం చెప్తా బ్రో, సినిమా తీయడమే గొప్ప విషయం బ్రో. యా అవును బ్రో. ఏదో ఒకటి చేసి ఒక సినిమా తీయడం మామూలు విషయం కాదు. నేను ఇప్పుడు ఆ రివ్యూ కూర్చుని సింపుల్గా నాకు పెద్ద నచ్చలేదని నేను అనేయచ్చేమో, కానీ ఇన్ని సినిమా అని కాదు, జనరల్గా ఒక సినిమాని చూసి దాన్ని ఇట్లా కూర్చోవచ్చా? కూర్చోండి ఏం కాదు. ఈ సినిమా చూసి ఒక సినిమాని చూసి దాన్ని మనం జడ్జ్ చేయడం ఈజీ అవుతుందేమో, కానీ ఒక సినిమా తీయడమే ఈజ్ అ విన్ బ్రో. ఒక రెండో వచ్చి ఒక సినిమా తీసేశారంటే అది సాధించేసినట్టే. అది ఎంత పెద్ద హిట్ అవుతుంది, అది ఇంకా వేరే ఆపర్చునిటీస్కి ట్రాన్స్లేట్ అవుతుంది అనేది సెకండరీ, కానీ అసలు సినిమా తీయడమే ఇట్స్ అ విన్, అదే హిట్. నిజంగా బ్రో. ఏంది బ్రో ఇసుక సినిమా ఉందా, సూటిగా చూడకన్నా పాటు ఉంటుంది కదా, ఆ లైటింగ్ ఆ సెటప్ చూసి 2012 అనుకుంటా చూసి అది ఏడ్చిన బ్రో. బస్ సినిమా వరదిల్లాలి, సినిమా కృష్ణానగర్ మా పాట పెట్టుకుని కష్టాలు ఇష్టాలు అన్నీ చూసుకుంటా ఏడ్చేటోళ్ళం. సినిమా నాలుగు తెలియదు ఏం తెలియదు, కానీ సినిమా అప్పుడు ఏడ్చేటోని. కానీ ఈ టైంలో ఒక సినిమా బ్రో, ఆనంద్ సినీ సర్వీస్ యూనిట్ బండిలు ఇది కనిపిస్తా ఉంటాయి షూట్లలో. ఇప్పుడు మన కళ్ళ ముంగడ పోతుంటే అబ్బా అన్నోళ్ళని ఒకసారి అన్న మీ ఒకసారి షూటింగ్ రావచ్చు అన్న ఇట్లా అడగబుద్ది అయింది. అప్పుడు ఆనంద్ సినీ సర్వీస్ పోతా అంటే ఇంకో లైట్ యూనిట్లు పోతాయి కదా బ్రో, ప్రొడక్షన్ వ్యాన్స్ పోతూ ఉంటాయి. వాళ్ళని అడిగితే అరే వాళ్ళు ఏమన్నా ఇస్తారేమో, అన్నా నా ఒక అవకాశం ఏంటి అన్న మేము కూడా అట్లా అడగబుద్ది. అట్లా ఆ థాట్లు వచ్చేటి అప్పుడు. అంత వైబ్ ఉండే ఆ సినిమా యూనిట్ బండ్లు కానీ ఆ లైట్ యూనిట్ బండ్లు కానీ మస్తు అనిపించే ప్రొడక్షన్. ఎందుకు అంత పిచ్చి సినిమా అంటే బ్రో, అది ఎందుకు వచ్చిందో తెలియదు బ్రో. నాకు ఆ మిమిక్రీ వచ్చింది స్టార్టింగ్, దాని తర్వాత ఇక పోతానే ఉన్నది బ్రో బండి. అది ఈడి దాకా వచ్చింది. బట్ సినిమా సూపర్ బ్రో. అది నేను అంటే చెప్పినా కదా బ్రో, ఇప్పుడు అంటే అది ఇస్తుంది, నువ్వు దానికి కొంచెం ఇస్తే అది నీకు తిరిగి ఇస్తుంది. కొంచెం కాదు బ్రో, కొంచెం ఎక్కువే ఆశిస్తుంది. అంటే నీ వయసు ఆశిస్తుంది, నీ కోరికలను ఆశిస్తుంది, అన్నీ ఆశిస్తుంది. నీకు 30 దాటినాక అప్పుడు వేయటం ప్రారంభిస్తుంది. అప్పుడు మన కాడ ఏముండవు, ఏజ్ పోతుంది, అన్నీ పోతాయి, అన్నీ మారిపోతాయి. దోస్తులు ఉండరు, ఎవ్వడు ఉండడు, పెళ్ళిళ్ళు లవ్ చేయాలనుకున్న అమ్మాయి ఉండదు, ఏముండదు. అప్పుడు నువ్వు ఒక్కనే ఉంటావు, అప్పుడు నీకు ఇస్తుంది అది. నా జీవితంలో అయితే జరిగింది బ్రో. చాలా తీసుకుంటుంది బ్రో, అని ఆ పిచ్చి పట్టొద్దు బ్రో. పిచ్చి మంచిది కాదు. నిజంగా పిచ్చి మంచిది కాదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో ప్రశాంతంగా 6 to 6 జాబ్ చేసుకొని ఏ రోగాలు రాకుండా ఉండాలంటే 6 to 6 జాబ్ చేసుకొని ఆరామ్సే అమ్మ పిల్లము ఏదో వండి పెట్టిందని తిని టైం టు టైం వండుకొని హెల్త్ని కాపాడుకోవడం బెటరు. కానీ మన వల్ల ఈ హెల్త్లు ఉండవు, ఎమోషన్ ఉండదు. అమ్మ చచ్చిపోయినా, నాన్న చచ్చిపోయినా, తాత చచ్చిపోయినా పోవటానికి బాధ అనిపిస్తుంది, పైసలు లేవు. నేను అడపోయి నా తమ్ముడిని అడగాలన్నా, నా అన్నని అడగాలన్న బాధ ఉంటుంది. అన్నీ తీసుకుంటుంది. చావులకు కూడా పోనేది, పెళ్ళిళ్ళకి పోనేది, దేనికి పోనేది బ్రో సినిమా. అంతే బ్రో, అది ఎందుకు పడుతుంది మారుతుంది బ్రో. అంతా సక్సెస్ ఒక కష్టం. నేను ఒకటి నమ్ముతా బ్రో, బ్రో కష్టపడితే ఫలితం వస్తుంది. ఇట్స్ ఓకే. అది ఓకే. వాటర్ తాగుతారా? మా తాత నాకు మస్తు ఇష్టం బ్రో. 2023 దాకా ఉన్నాడు బ్రో, 2021 దాకా ఉన్నాడు. అంటే మీ ఇద్దరు దోస్తులు లెక్క ఉండేది. అరే ఎప్పుడైతారో నువ్వు, నీ సినిమా ఇప్పుడు వస్తుందరా. నేను మా తాతయ్యని బాహుబలి 2 చూపించిన, ఒక్కనే తీసాను. మా నాన్నమ్మ చచ్చిపోయింది అనుకో, మా తాతయ్యకి నేను బాహుబలి 1, బాహుబలి 2, ఎందుకంటే రాజ్యాలు కోటలు మామూలుకి ఇష్టం బాగా. భగవద్గీత బాగా చదువుతూ ఉంటాడు, ఆయన ఇన్స్పిరేషన్ అవుతూ ఉంటాడు. ఇట్లా వచ్చి ఊహించుకునేటోడు, ఆయనకు బాగా విజువల్ సెన్స్ ఎక్కువ. తీసుకపోయినా 2 బాహుబలి చూపించినోడిని అప్పటికి నేను వచ్చి 8-9 సంవత్సరాలు అవుతుంది. అరే నువ్వు ఎప్పుడు చెప్తావురా అనేటోడు. నేను తీసే టయానికి అంటే ఒక 2 సంవత్సరాల ముంగటనే చచ్చిపోయాడు. అవన్నీ ఏమో బ్రో, ఇక అంతే. కానీ సినిమా అన్ని పిచ్చల కంటే సినిమా పిచ్చి డేంజర్. పర్లేదు బ్రో, ఇంట్లో హ్యాపీ కదా అందరు ఇప్పుడు. సూపర్ బ్రో. ఇప్పుడు అప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఇప్పుడు అందరు దగ్గర అవుతారట. చెప్తారు మా వాళ్ళు, ఇట్లా పెడతారా, ఇట్లా పెడతారా, నీ స్టేటస్లు పెడతారా, స్పీచ్లు, వీడియో అవి అంటారా, నీ గురించి మాట్లాడతారా అని అంటారు బ్రో. నేను ఒక్క విషయం నమ్ముతా బ్రో, ఇది నాకు సత్యదేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను నమ్మేదానికి ఆయన చాలా బాగా వర్డ్స్ ఇచ్చి చెప్పారనమాట. అదేంటంటే మనం కష్టపడుతూ ఉంటాం బ్రో, 5 ఏళ్ళు కష్టపడతాం, ఫలితం రాదు.
కానీ వచ్చినప్పుడు ఈ 5 ఏళ్ళకి కలిపి వస్తుంది, ఈ 10 ఏళ్ళకి కలిపి వస్తుంది. ఎప్పుడైతే మనం కష్టపడతామో అది ఏది పోదు వేస్ట్గా. ఎందుకు పోదు బ్రో? ఇప్పుడు 2010-11 వచ్చినోడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు సినిమా వస్తే ఆ సినిమాకి మంచి ప్రొడ్యూసర్ దొరకను, లేకపోతే ఇంకోటి వాడి కళలు అన్నీ ఉంటే వాడు పెట్టుకొని రాసుకున్నప్పుడు ఒక ప్రొడక్షన్ మంచి దొరక్క వాడు అనుకున్న అవుట్పుట్ రాక సినిమా ఫెయిల్ అయింది అనుకో, బా అది ఎండింగ్ కాదు అంటాను నేను. అదే అంటాను. తర్వాత మనకి సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుంది సినిమా? లైఫ్లో ఏదో ఒక చోట అది కాంపన్సేట్ అవుతుందని నేను నమ్ముతా. అట్లా అంటానవా? యా, ఇక్కడ కాకపోతే పర్లా, బట్ పడిన కష్టం వృధా. సినిమా అది ఓకే, కానీ మనం హానెస్ట్గా పనిచేసి 100 వేరియబుల్స్ ఉంటాయి బ్రో. గొప్ప గొప్ప సినిమాలు కూడా మనం చూస్తున్నాం కదా, గొప్ప సినిమా తీయచ్చు. సినిమా రిలీజ్ అయిన రోజు ఏదైనా ఎర్త్క్వేకో ఏదైనా వచ్చేస్తే మన చేతుల్లో లేదు అది. ఓకే, అట్లా జరుగు ఉన్నాయి కూడా. కానీ నేను నమ్మేది ఏంటంటే దానికి పే ఆఫ్ అవుతుంది. అది ఎట్లా అవుతుంది ఏమో నాకు తెలియదు బ్రో. అట్లా అయ్యున్న సినారియోస్ నేను చూస్తున్నా బ్రో. లైక్ అంతా కష్టపడి ఫెయిల్ అయిపోయి తర్వాత దాన్ని ఇది కూడా కాంపన్సేట్ అయిపోయిన కేసులు నేను చూస్తున్నా పర్సనల్గా. సినిమా అనే కాదు, జీవితంలో చూస్తున్నాను నేను. మనుషులు గెలిచిన వాళ్ళని నేను చూస్తున్నా కాబట్టి నేను నమ్ముతా దానికి. ఇంకా ఆ మాత్రం నమ్మకం లేకపోతే కూడా వీ కాంట్ గో హెడ్ బ్రో. అదే అన్ని చూసుకుంటా కూడా పోతాను ఎందుకంటే గెలుతాను నమ్మకం. సో నేను జెన్యూన్గా ఈ సినిమా చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాకు ఒక నిజాయితీ కనిపిస్తుంది ఈ సినిమాలో, ఒక హానెస్టీ కనిపిస్తుంది. అండ్ నేను నమ్మేది ఏంటంటే హానెస్టీ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈ ట్రైలర్లు టీజర్లు అదంతా ఓకే, ప్రమోషన్ పరంగా దాని పాటికి అది జరగాలి. కానీ సినిమాలో ఒక నిజాయితీ కనిపిస్తే దానికి ఆడియన్స్ రెస్పెక్ట్ ఇస్తారు అని నేను గట్టిగా నమ్ముతా. ఎఫర్ట్ కనిపిస్తే అది నాకు ఈ సినిమాలో హానెస్టీ, ఆ ఎఫర్ట్ కనిపిస్తున్నాయి. అండ్ మీతో మాట్లాడాక నేను పర్సనల్గా జెన్యూన్గా ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ఓకే, మీరు నిజంగా గెలవాలి, గట్టిగా కొట్టాలని నేను కోరుకుంటున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నిజంగా చెప్తున్నా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై నేను మాట్లాడిన లైక్ కాన్వర్జేషన్స్లో నాకు చాలా నచ్చిన కాన్వర్జేషన్ ఇది. మీరు గెలవాలని కోరుకుంటున్నాను బ్రో. నిజాయితీ బ్రో, అంతే. 100% హానెస్టీగా అనిపించింది బ్రో నాకు. అదే హానెస్టీ సినిమాలో కూడా ఉంటుందని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద మంచి రివ్యూ ఇవ్వాలని కోరుకుంటాను. సేమ్ నేనైతే సినిమా అయిపోయాక మనం ఈడనే కూర్చుని సినిమా మాట్లాడుకుందాం మనం. ఓకే, సీన్ బై సీన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, అట్లా ఉంటే అది గొప్ప సినిమా. నేను సినిమా రిలీజ్ అయిపోయాక మాట్లాడుకోవడం ఈజ్ లైక్ అ ప్లెజర్ ఫర్ మీ బ్రో. మంచి సినిమాలు రావాలని నేను ఎందుకు కోరుకుంటాను తెలుసా? నాకు నా ఫ్రెండ్స్తో కూర్చొని సినిమాల గురించి మాట్లాడుకోవడం అనేది నాకు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లెజర్స్. సూపర్ బ్రో. చాలా ప్లెజర్స్ ఉన్నాయి ప్రపంచంలో, కానీ నచ్చిన సినిమాని నచ్చిన మనుషులతో కూర్చొని మాట్లాడుకోవడం అదొక హ్యాపీనెస్ బ్రో. అది బ్రో నేను మిమ్మల్ని ఒకటి అడగనా? అంటే మీకు ఎట్లా వచ్చింది బ్రో ఈ థాట్? అసలు అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ కానీ ఇట్లా అంటే సినిమా పిచ్చి బ్రో నాకు, అంతే. నాకు సినిమాల గురించి మాట్లాడటం అంటే ఇష్టం బ్రో. నాకు ఇప్పుడు సినిమాలు చూస్తున్నా, హ్యాపీగా మాట్లాడుకుంటున్నా. ఇది చేయడానికే చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి బ్రో. నచ్చిన పని కూడా చేయలేకపోతున్నాం ఈ మధ్య. నాకు జస్ట్ సినిమాలు చూడడము ఈజ్ మై ఫేవరెట్ థింగ్. సినిమాలు గురించి మాట్లాడడం ఈజ్ మై సెకండ్ ఫేవరెట్ థింగ్. సో నేను హ్యాపీగా ఇక్కడ, అండ్ నాకు డబ్బులు వస్తున్నాయి కదా, నాకు జీతం వస్తుంది నెల. ఎంత లక్కీ జాబ్ బ్రో ఇది, నిజం చెప్పండి. ఇష్టమైన పని చేయడమే ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అంటే సూపర్. దానికి అది ఇంత మంచి, ఐఎమ్ వెరీ లక్కీ అని అనిపిస్తుంది నాకు. సో అండ్ మీలాంటి వాళ్ళు ఆ జాబ్ని జాబ్ లాగా అనిపించకుండా చేస్తారు. నచ్చని ఇంటర్వ్యూలు చేసినప్పుడు అది ఉద్యోగం లాగా, పనిలాగా అనిపిస్తుంది. ఇలాంటివి జరిగినప్పుడు నాకు అది ఉద్యోగం నేను మర్చిపోతా. ఇది ఉద్యోగం కాదు నాకు, ఇది నాకు ఇష్టం. సో థ్యాంక్ యూ ఫర్ దట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నిజాయితీ కనిపిస్తుంది అండ్ సినిమా గట్టిగా కొట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. తినలేదు బ్రో అసలు బ్రో. నేను కూడా ఫ్లోలో పడిపోయి ఇంకా దీని మీదకి రాలేదు. నేను లిటరల్ ఇప్పుడే